దైవ భయము కలిగి, దైవ మనస్సు కలిగి, మంచి నేల వంటి హృదయాలు కలిగి, దేవుని మనస్సును స్వీకరించగలిగిన, దేవుని మాటకు లోబడగలిగిన సాత్వికము కలిగిన హృదయాన్ని కలిగి, ఈ దేవుని మాటలను ఆలోచనలను మీరు స్వీకరించాలని నేను ప్రభువు పేరట మీకు కోరుతూ ఉన్నాను. కేవలం వాక్యమును వినువారు మాత్రమేంటి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారని యాకోబు అనే అపోస్తలుడు హెచ్చరిక చేశారు. అంచేత వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 24వ అధ్యాయం, నిర్గమకాండము 24వ అధ్యాయం 17-18 వచనాలు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుడు ఈ వాక్యములలో నుంచి మనతో మాట్లాడునుగాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ప్రశాంతంగా వినండి. ఇక చదివేది రాసేది పెద్దగా ఏముండదు. చూస్తూ వినండి, వింటూ ఏకీభవించండి. నాతో కలిసి ప్రభుని మహింపరచడానికి ఇష్టపడి మనందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఈ సృష్టిలో మానవ మనుగడలో దేవుని సంఘపు కార్యక్రమాలలో మానవుని ప్రమేయము కానీ, మానవుని అవసరత కానీ, మానవుని అభ్యర్థన కానీ లేకుండానే దేవుడే కలగజేసుకొని దేవుడు ప్రవేశపెట్టిన, దేవుడు వ్యవస్థాపించిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన విషయం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అనేది మనిషి అవసరాన్ని బట్టి కనిపెట్టినది కాదు. మనిషి తనకు కలిగిన శ్రమలో అంతకన్నా మరో తరుణాపాయము లేక కనిపెట్టినది కాదు, ప్రారంభించినది కాదు. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని మనిషి మనసుకు కొంచెం కూడా తెలియని కాలంలోనే దేవుడే దైవికంగా దాన్ని ప్రవేశపెట్టి నేర్పి ఆ తదుపరి తరములు దాన్ని వెంబడించున్నట్లు, పాటించున్నట్లు ఓ చక్కని మార్గంగా ఏర్పాటు చేశారు. హల్లెలూయా. వివాహ వ్యవస్థ కూడా అంతే. మనుషుని ఆలోచన కానీ, తలంపు కానీ, ఉద్దేశం కానీ, అవసరత కానీ, ప్రార్థన కానీ కాదది. ప్రభు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని నరుడు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి అనుగ్రహించిన వ్యవస్థ కాదు. అసలు నరుడి తలంపులలో లేకుండా దేవుడే కేవలం పరిశుద్ధ జీవనపు సహకారం కొరకే ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహ వ్యవస్థ. కొందరు వివాహ వ్యవస్థ యొక్క సహకారము లేకుండానే పరిశుద్ధ స్థితిని కొనసాగించుకొనగలిగిన విశ్వాసము, సమర్పణ, ధైర్యము, పోరాగలని శక్తి కలిగిన వారు ఉన్నారు. వారికి మరీ శ్రేష్టమైన కృపలు దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మీకు ఇష్టం ఉండదో కానీ శాఖాహారమును, ఫలములను మాత్రమే పూర్ణ ఆహారముగా తీసుకున్నట్టు కూడా మానవుని ప్రమేయము లేకుండా దేవుడు సిద్ధపరిచిన ఒక ఆహార వ్యవస్థ. ఆ తర్వాత మనిషి యొక్క తిరుగుబాటును బట్టి కానీ, ఏర్పడిన ప్రతిష్టంభనను బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ మాంసాహారము కూడా అనుమతించబడింది. ఇలాగా మనిషి ప్రమేయము లేకుండా, మనిషి ప్రార్థించకుండా, ఇది ఒక అవసరమని దేవుని దగ్గర వేడుకోకుండా దేవుడే ప్రారంభించిన కొన్ని వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. అందులో ఒకటి ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఉపవాస ప్రార్థన అనేది దేవుని మనస్సులో పుట్టిన, దేవుడే ప్రతిపాదించిన,
దేవుడే నేర్పించిన ఒక ఆశీర్వాదకరమైన కార్యక్రమం. ఇది మనుష్యుని అవసరమునకు ఉపయోగపడుచున్నది కానీ అవసరమునకై మనిషే ఏర్పాటు చేసుకున్న ఒక మార్గం కాదు. ఇది మొదట మనందరం గమనించాలి. దేవునికి ఒక స్తోత్రం చెబుదాం. అలాగే ఉపవాసము యూదులకే గాని మనకు కాదు అనే ఒక వాదన కలిగిన వ్యక్తులు కొందరు నూతన నిబంధన కాలములో అసలు ఉపవాసము మనకి బోధించబడలేదు. అది పాత నిబంధనలోనే, అది కూడా యూదులకే చెప్పబడింది. ఇంకా చెప్పాలంటే అసలు ఉపవాసం అంటే కాడిమౌనం మోకలు విప్పడం, బంధించబడ్డ వారిని విడిపించడం, అదే ఉపవాసం. కానీ అన్నపానములు మానుట అనే ఉపవాసం అసలు ఉపవాసమే కాదు అని చాలా గట్టిగా బోధించే ఒక వర్గం కూడా ఉన్నది. దానికి కూడా ఒక జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఉపవాస పేరు మీదే పెట్టిన కూటం గనక 40 రోజుల పాటు ఇందులోనే ఇంచుమించు సమర్పించుకున్న వారు ఉంటారు గనక ఈ ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఏమిటి అంటే, ఉపవాసం అనేది యూదులకే, మనకు కాదు అని ఏ పాత నిబంధన వచనములను ఆధారము చేసుకుని మాట్లాడుచున్నారో, ఉపవాసం అంటే అర్థం అన్నపానం మానటం కాదు, బంధించబడ్డ వారిని విడిపించడమే అనే వ్యాఖ్యను చేయడానికి కూడా అదే పాత నిబంధన లేఖనాన్ని ఆధారం చేసుకుంటారు. వంకరి కాళ్ళ వాడు ఎవడు పుల్లడ్డ పెట్టకపోయినా వాడి కాలు వాడికే తగిలి కింద పడ్డ వ్యవహారం ఇది. అది పాత నిబంధన వ్యవహారం అయ్యా, ఇప్పుడు అక్కర్లేదు అని ఖండించేవాడు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి వాడుకునే వచనం మళ్ళీ పాత నిబంధన వచనమే. ఇలాంటి తిరకాసు వ్యవహారం చాలామంది దగ్గర ఉంటుంది. ఉదాహరణకి వాయిద్యములు వాయించొద్దు, అదంతా అల్లరి. జీవము గల దేవుని ఆలయములో జీవము లేని వాయిద్యములతో ఏం పని అంటూ తీవ్రంగా ఖండించేవారు వాయిద్యములు వద్దు అని చెప్పడానికి వాడుకునే వచనం కూడా ఆమోసు గ్రంథం అనే పాత నిబంధనలోనిదే. వాయిద్యములు వాయించాలని 150వ కీర్తన కానీ 149 కానీ ఇలా ఏదని పెడితే అది పాత నిబంధనయా, కొత్త నిబంధనలు చూపించు అని కోప్పడతాడు. మరి అసలు ఎందుకు వద్దంటున్నావు అంటే ఆమోసు గ్రంథంలో వచనం చూపిస్తాడు. ఇదేం తెలివి నాకు అర్థం కాదు. కనుక ఏదో ఒక ప్రత్యేకత కోరుకోవాలనో, ఒక విభాగాన్ని వేరుపాటుగా ఏర్పాటు చేసుకోవాలనో, ఏదో ఒక పేరు మీద ఒక గుంపును కలిగి ఉండాలనో, ఇతనికి కాస్త విషయం ఉందండో అందరిలాంటోడు కాదు అని అనిపించుకోవాలనో చేసే పిచ్చి ప్రయత్నం తప్ప మరొకటి కాదని మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు కనుక చెబుతున్నాను. అందరికంటే కాస్త వినూత్నంగా వాయించాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ ఆ ప్రయత్నంలో నేను 2లో పాడుతుంటే 4లో వాయిస్తే తలకాయ ఉన్న వ్యవహారం అవుతుందా? అందుచేతనే నేను ఎప్పుడు చెప్తాను, ప్రత్యక్షత నూతనంగా ఉండవచ్చు కానీ భిన్నంగా ఉండకూడదు. ఏ రెవల్యూషన్ కెన్ బి న్యూ బట్ ఇట్ కెనాట్ బి డిఫరెంట్. ఈ మాత్రం వ్యాఖ్యాన సూత్రం కూడా తెలియకుండా మరి ప్రసంగాలకి తెగబడటమే మనకున్న సమస్యల్లో ప్రధాన సమస్యని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి బైబిల్ గ్రంథములో కొన్ని వ్యవస్థలు దేవుని చేత స్థాపించబడ్డాయని, వాటి వలనే మనము ఆశీర్వాదములు పొందుకొనవచ్చునని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఇది మనుషుని అవసరాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి మానవుడు చేసుకున్న ఏర్పాటు కాదు అని. 2, మనం ఎన్ని చెప్పినా ప్రజలందరూ అటే చూస్తున్నారు. మరి వాళ్ళని చేతులెత్తి మొక్కాలో మరి ఏమనాలో మనకు అర్థం. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో మీకు అవసరమా? ఉన్న 2 కళ్ళట్టు బారేసాడు ఒక్కొక్కడు. ఏం అవసరం?
చూడండి, తనివి తీరా చూడండి, అయిపోయాక చెప్దాం. చూచుట చేత కన్ను తృప్తి పొందదనే వాక్యం మీకు అర్థమైంది కనీసం. మనం ఎందుకు వచ్చాము, ఎందుకు కూర్చున్నాం, కొంచెం సోయి ఉండాలి కదా. ఎవడు వస్తే అటే, ఎవడు గదిలితే అటే, ఏదైనా చేస్తే అటే. మరి ఉన్న కళ్ళు ఎందుకు చూడటానికి కాకపోతే అని అప్పగించుకున్నారా? అయ్యాకే చెప్తాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారం దేవుడు నేర్పినటువంటి, ఎవరు లేరు నాన్న అక్కడ, దేవాది దేవుడు మోషేకు ముందుగా నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండవలసి ఉంటుందని కానీ, ఇంతకాలం మీరు అక్కడ ఉండిపోవలసి ఉంటుందని కానీ ఇవేమీ చెప్పలేదు. మాట్లాడే పనిని సీనాయి మీదికి రమ్మని చెప్పాడు దేవుడు. తాను మేఘములో సీనాయి కొండ మీద దిగి వచ్చాడు. మోషేను మేఘములోనికి చేర్చుకున్నాడు. అక్కడ మోషే 40 పగలు 40 రాత్రులు ఉండిపోయాడు. పరలోకములో ఉన్నటువంటి దేవాలయమును ప్రత్యక్షపరిచి, సేమ్ ఇలాగే కట్టండి అని ఉపకరణాలు, నమూనాలు, కొలతలు అన్ని బయలుపరిచి ఈ 40 రోజులలో గుడార ప్రత్యక్షతంతా ఇచ్చి భూమి మీదకి ఆయన మరలా పంపించాడు. ఈ భూమి మీద మానవులకి నేర్పించబడిన, చేయించబడిన మొదటి ఉపవాసమే 40 రోజులు. 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు అన్ని తర్వాత పరిచయం చేయబడ్డాయి. కానీ అసలు మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఫాస్టింగే 40 days ఫాస్టింగ్. ఇప్పుడు మీరంతా గుర్తించాలని నేను కోరుతున్న మాట ఏమిటంటే,
ఇలాంటిది ఒకటి చేయవలసి ఉంటుందని ముందుగా ప్రకటించలేదు. ఏ విధముగానూ దర్శనములో, స్వప్నములో, కలలో బయలుపరచలేదు. దేవునికైతే తెలుసు కదా, అక్కడికి వెళ్ళే వరకు ఇలా ఉండాల్సి వస్తుందని మోషేకు తెలియదేమో, కానీ దేవునికైతే తెలుసు కదా. కానీ దేవుడు బయలుపరచలేదు. సీనాయి కొండ మీదకి రమ్మన్నారు. దైవ దర్శనము తర్వాత 70 మంది పెద్దలు చక్కగా వెళ్ళిపోయి భోంచేశారు. మోషే మాత్రం 40 పగళ్ళు 40 రాత్రులు ఆ సీనాయి కొండ మీదే మేఘములో ఉండిపోయి ఉపవాసాల్లో కంటిన్యూ అయిపోయాడు. ఇవి దేవుడే బయలుపరిచిన, నేర్పించిన, అలవాటు చేసిన ఉపవాస ప్రార్థనలు అని మనం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసాం. ఈ మాటలు బట్టి కనుక గబగబా 2-3 మాటలు మీతో మనవి చేసుకుంటాను. నెంబర్ 1, ఎందుకు దేవుడు సీనాయి కొండ మీదకి రప్పించి 40 పగళ్ళు రాత్రులు ఉంచేశాడు అని అడిగితే, తాను ఆశించిన ప్రత్యక్ష గుడారపు ఆ నిర్మాణం అంతా చూపించాలి, నేర్పించాలి, బయలుపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి పిలిచాడు అనే సంగతి తేటగానే కనబడుతోంది. ఇందును బట్టి నేను మీ దృష్టికి తెస్తున్న మొదటి మాట ఏంటంటే, దేవుడు నీకేదైనా నేర్పించాలనుకుంటే, దేవుడు నీకేదైనా బయలుపరచాలనుకుంటే, దేవుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వనొక నూతన ప్రత్యక్షత, పరిచర్య నీకు ఇవ్వాలి అనుకుంటే, నిన్ను ఉపవాస ప్రార్థనలోనికి తానే పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన దేవుడే బయలుపరిచాడని, దేవుడే ఏర్పాటు చేశాడని, దేవుడే సిద్ధపరిచాడని, దేవుడే అలవాటు చేశాడని, ఇది మనుషుని ఆలోచన కాదని, మనుషుని తలంపు కాదని, మనుషుని ఏర్పాటు కాదని ఇన్ని మాటలు మనం చెప్పుకున్నాం కదా. ఎందుకు అసలు చేస్తున్నాడు ఇదంతా? What was God's desire and plan and purpose before this fastings, behind these fastings? ఈ ఉపవాసముల వెనక దేవునికి ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దేవునికి ఉన్న ఆలోచన ఏంటని కానీ మీరు అడిగితే, దేవుడు మనకేదైనా ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన మహిమకరమైన విషయాన్ని నేర్పాలి అనుకున్నప్పుడు ఆయన మనల్ని ఈ ఉపవాసంలోనికి ఆహ్వానిస్తూ ఉంటాడు. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి ఉపవాసం మోషే చేశాడు. మొట్టమొదటి ఉపవాసం 40 రోజులు చేశారు. మొట్టమొదటి ఉపవాసంలో దేవుడు, మనిషి తప్ప ఇంకెవరూ లేరు. మొట్టమొదటి ఉపవాసం బలవంతంగా, తనకు అనూహ్యంగా దేవుడు అనుమతించగా, అందులో ప్రవేశపెట్టగా కొనసాగిందే తప్ప తను ప్లాన్ చేసుకున్నది కాదు. ఇవన్నీ నిజాలే కదా. ఇలా ఏర్పరచబడ్డ మార్గములో మానవులు ఆ తరువాత పలు రీతులుగా తమ సమస్యల పరిష్కారం కొరకు, శత్రుపై విజయం కొరకు ఉపవాసములు ఉన్నారు, ప్రార్థనలు చేశారు, విజయాలు పొందారు. ఉపవాస ప్రార్థనలో ఉన్న మహిమను, విలువను, ప్రత్యేకతను, ఆశీర్వాదాన్ని గమనించిన వ్యక్తులు ఎందరో ఉపవాసములుండి ప్రార్థనలు చేసి దేవుని కృప పొందిన మాట నిజమే. కానీ ఆయా సమస్యలపై విజయము కొరకు మాత్రమే ఉపవాసం పరిచయం చెయ్యబడలేదు అనేది నా ఉద్దేశం. అంగీకరిస్తే ఏమనాలి? అంత మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోకూడదు, చక్కగా ఏకీభించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే ప్రభువు నేర్పిస్తున్న ఒక మాట, మరి ఇంతకీ ఎందుకండి ఉపవాసాలు దేవుడు ప్రవేశపెట్టాడు అని అడిగితే, తేటగా మనము గమనిస్తున్న మాట, ఆయన మనకేదైనా ఒక ప్రత్యేక సంగతి నేర్పించాలి అనుకున్నప్పుడు, ఇంతవరకు ఎవరికి ఇవ్వని ఒక ప్రత్యక్షత, పరిచర్య మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, మనమున్న ఆత్మీయ స్థానము నుండి మరొక అంతస్తు మనల్ని పెంచాలి అనుకున్నప్పుడు, ప్రభువు మనల్ని ప్రేరేపించి, మనల్ని రేపి, స్పష్టముగా మనతో మాట్లాడి,
మనల్ని నడిపించే ఒక అద్భుత ఆధ్యాత్మిక క్రమం పేరు ఉపవాస ప్రార్థన. దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు ఏదైనా బయలుపరచడానికో, నేర్పించడానికో, సిద్ధపరచడానికో, నూతన పరిచయను అనుగ్రహించడానికో ఉపవాసములు మనకు నేర్పిస్తున్నాడు అని చెప్పుకున్నాం. దాంతో పాటుగా మరొక మాట కూడా నేను చెప్పాలనుకున్నాను. దేవునికి ఇది చాలా పెద్ద మాట. ఆ మాట చెప్పడానికి కూడా ధైర్యం, అర్హత మనకేమి లేదు. కానీ ఉన్నది అది కాబట్టి చెప్పక తప్పడం లేదు. అంత మహాదేవునికి తన తండ్రిని విడిచి, దూతల స్తోత్రములను విడిచి, అట్లొక క్షణమాత్రం ప్రత్యక్షమై వెళ్ళిపోకుండా మన దగ్గర ఉండిపోవాలి అనే ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ అది నిజం అవ్వాలంటే మనం తింటా, తాగుతా, వండుకుంటా, అన్ని రకాలుగా ఉంటే ఎట్టుంటాడు? సహజమా కాదా? ఆయనకు ఒక వారం రోజుల పాటు మన ఇంట్లో ఉండి మన దగ్గరే మనతోనే ఉండిపోవాలనిపించి పరలోకం వదిలేక భూమి మీదకి వచ్చాడు. పొద్దున 5 గంటలకు వచ్చాడు. వావ్, గుడ్ మార్నింగ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై హంబుల్ హౌస్, రియలీ గ్రేట్ఫుల్ టు యు మాస్టర్ అని చెప్పి కాస్త స్తోత్ర ప్రార్థన చేసి 7 అవుతుంది, టిఫిన్కి వెళ్ళాలి, కూర్చోమని చెప్పి బయటికి వెళ్ళి 9కి వచ్చాక ఐ వాజ్ స్టిల్ హియర్, వండర్ఫుల్, ప్రైజ్ గాడ్, వాట్ ఎ గాడ్ ఆఫ్ పేషెన్స్, ఐ లవ్ యూ అని మళ్ళీ దేవుణ్ణి కొంచెం ఆరాధన చేసి 12 అవుతుంది. ఇక్కడ భోజనంకి వెళ్ళి వస్తాను. ఊరకే చెబుతున్నాను. ఇట్లాగా సాగుతుంటే సకల దినచర్యలు జరుగుతూనే ఉంటే ఆయన తండ్రి వక్షస్థలాన్ని వదిలి, దూతల స్తోత్రములను వదిలి, మహిమకరమైనటువంటి కెరూబుల రెక్కల మీద గౌరవం చేసే మహిమ అనుభవాలను కాదని వచ్చి ఇక్కడ ఉండిపోవలసిందంత ఏముంటుంది చెప్పండి? నీ పనులు నువ్వు, నీ సరదాలు నీవు, నీ తిప్పలు నీవు, నీ సుఖభోగాలు, సకల వ్యవహారాలు, జీవన పోరాటం అంతా సాగుతూ ఉండగా అంతటి మహిమాలోకమును వదిలి వచ్చే అంత పనే ఉంది చెప్పండి. అంటే ఈ విశ్లేషణ వెనక నాకున్న కారణం ఏంటంటే దేవుడు నీతో స్పెండ్ చేయాలని వస్తున్నాడు. అంతేనా కాదా? మాట్లాడతలేదు మీరు? దేవుడు నీతో కొంత సమయం గడపాలని కదా వచ్చారు, నేర్పారు ఇది. అంటే దీంట్లో మొదటి ఉద్దేశం ఏమై ఉండాలి? నా దైనందిన జీవిత కార్యక్రమాల కోసం నేను కేటాయించుకునే సమయాన్ని కూడా దేవునితోనే గడపాలి అనే ఒక ఆసక్తి దీనికి పెట్టుబడి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చేపులు అనే చోట ఓ ఆలయానికి బయట పెద్ద బ్యానర్ పెట్టి ఉంది, మోషే సుఖోపవాసములు అని. పెద్ద బ్యానరు. మోషే ఉపవాసములు కాదు, మోషే సుఖోపవాసాలు. అసలు ఉపవాసంలో సుఖమేమిట్రా? దరిద్రమని. ఈ దరిద్రపు వ్యవహారానికి మోషే లాంటి దైవజనుడి పేరు వాడుకోవటం ఏమిట్రా? దుర్మార్గం. ఆ 40 రోజులు మోషే సుఖపడ్డాడండి. ఏమన్నా తెలివుందా నీ గుండెగా? ఏంటి అసలు నీ ధైర్యం ఏంటి అసలు? మోషే సుఖోపవాసాలు రెఫరెన్స్ ఎంత? ఆడే రెఫరెన్స్. బైబిల్ ఎక్కడుంది మోషే సుఖపడ్డా? ఎంత ఎంత బరి తెగించిన స్టేట్మెంట్ అండి అది. ఈ చివరికి ఆ చివరికి ఉంది ఫ్లెక్సీ. ఇలా మఠం వేసుకొని చేతులలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి కూర్చుంటాడే ఒక ఫోటో అక్కడక్కడ ఉంటుంది. అలాంటి ఫోటో భీవరం దగ్గర పాలకోడేరులో ఒక ఆయన వేసుకున్నాడు. పెద్ద ఫ్లెక్సీ వేసి దాని పక్కన పాస్టర్ సో అండ్ సో 40 రోజులు ఉపవాస దీక్షలు ఉన్నారు, అందరూ ప్రార్థన చేయండి, వచ్చి ప్రార్థనలు చేయించుకొని దీవించబడండి అని పెట్టాడు బ్యానర్. అసలు ఆడి దీవినే కొట్టుకుపోయింది, నీకేమొచ్చుద్ది? నిశ్చయముగా వారు తమ ఫలమును అయిపోయింది అన్నాడుగా. ఆయనే కొట్టుకుపోతే నీకేడొచ్చుద్ది? అంటే బైబిల్ని విడిచి చేస్తున్న వింత వింత ప్రాక్టీసులు ఇవన్నీ కూడా. లేఖనాధారం వద్దా? ఆత్మ నడిపింపు వద్దా? బైబిల్ క్రమం వద్దా? మనకు ముందు నడిచిన అపోస్తలుల అడుగుజాడలు వద్దా? ఏం అక్కర్లేదా? నీ బుర్రకి ఏది తోచితే అది వ్యవహారంగా చేసేయడమేనా? తప్పు కదా. అంచేత మనము చదువుకున్న వచన భాగంలో నుండి ఒక 3 సంగతులను మీ దృష్టికి తెస్తున్నాను. ఒకటి, దేవుడు నీకేదైనా ఒక నూతన సంగతిని నేర్పించాలనుకున్నప్పుడు, దేవుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వని ఒక పరిచర్య, ప్రత్యక్షత నీకు ఇవ్వాలనుకున్నప్పుడు
ఆమేన్. దేవుడు సేవలో మరొక అంతస్తుకి నన్ను పెంచాలనుకున్నప్పుడు, దేవుడు ప్రతిపాదించే, దేవుడిని ఆహ్వానించే, దేవుడు నీకు అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం పేరు ఉపవాస ప్రార్థనలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు గమనించండి, ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే ఈ 3 పాయింట్లు చెప్పాను. మరొక మాట కూడా అంటున్నాను. ఏమిటంటే దేవునికి నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో సమయము గడపాలని, దేవునికి ఒక మంచి ప్రేమ ఆశ నీ మీద కలిగితే ఈ ఉపవాస ప్రార్థనలు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. పరలోకంలో యేసు ప్రభువు ఒంటరిగా ఉంటారండి? మీరు చెప్పండి. ఆయన రేంజ్ ఏంటి, స్థాయి ఏంటి, దూతల గొడవ ఏంటి, గోత్రం ఏంటి, ఆరాధన ఏంటి, స్థుతులు ఏంటి, అసలు ఒక రేంజ్ ఉంటుంది కదా. ఇంతను వదిలిపెట్టి ఎవరి కోసం వస్తాట? ఒక మనిషి కోసం. మరి వాడు తిని తాగి గొడవ గొత్త ఈ ప్రపంచమంతా మునిగి అప్పుడప్పుడు వచ్చి, అయ్యో మీరు ఇంకా మా ఇంట్లోనే ఉన్నారా, చాలా వందనాలు ప్రభువా, నీ అంత ప్రేమ దీర్ఘశాంతం ఎవరికి లేదు, థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ నీ పనుకుని వెళ్ళిపోయి, అర్థం లేని వ్యవహారం కదా. కనుక ఉపవాసములు ఎందుకు అనే మాటలో 4వ మాట స్పష్టంగా చెబుతున్నాను. దేవుడు నీతో సహవాసము చేయగోరి నీకిచ్చిన ఒక అవకాశం ఉపవాసం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుడు నాతో సహవాసం చేయాలనుకున్నాడు, దేవుడు నాతో సమయం గడపాలనుకున్నాడు, దేవుడు నా కొరకే పరమును వదిలి భూమి మీదకి వచ్చేస్తున్నాడు. నిజంగా దేవుడు మన కోసం వస్తాడా? ఈ మౌనమే కదా పోవాలి. మిమ్మల్ని కదా అడుగుతున్నానండి, దేవుడు మన కోసం వస్తాడా? నిజంగా వస్తాడా? మూడు 300 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఒక్క హనోకు కోసం భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన. 300 సంవత్సరాలు ఒక్క రోజు ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజు దిగి వచ్చాడు. మనుషులందరి కోసం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఉదయమున ఆయన కృపతో ప్రార్థించు వారిని ఎదుర్కొన్నట్టుకు వస్తూనే ఉంటాడని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు వస్తాడా అనే మాట 100% అవును అనే జవాబును కలిగి ఉన్నది. ఈ పూట మీకు మనవి చేస్తున్నాను, అసలు దేవుడు ఎందుకు ఈ ఉపవాసాలు ఏర్పాటు చేశాడో బాగా విందాం. ఒక నూతన పరిచర్యను, విషయాన్ని నీకు ఇవ్వడానికి, నేర్పడానికి, నీతో సహవాసం చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని మరొక మెట్టు పైకెక్కించడానికి, ఇంతవరకు ఎవరికి ఇవ్వని ఒక నూతన పరిచర్య ప్రత్యక్షత నీకు ఇవ్వడానికి దేవుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా మాటలు ఆలకిస్తే ప్రభు నేర్పించే ఒక మంచి మాట. ఉపవాసాలు ఎందుకు 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 అని అంటే మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఏమండి, పేతురు వారి మధ్య నిలిచి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. చెప్పాలందరు గట్టిగా హల్లెలూయా.
ప్రియులారా, ఒక సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాట వినండి. ప్రభు నేర్పిస్తున్న ఒక మాట ఏమిటంటే, నాయనా, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నా ఆత్మను ఆదరణకర్తగా మీకు పంపిస్తాను అని చెప్పారు. నా వలన వినని ఈ తండ్రి వాగ్దానమును పొందుకుని వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి అసలు వెళ్ళొద్దు అని చెప్పారు. ఈ మాట 500 మంది మనుషులు విన్నారు. 380 మంది ఇంటికి వెళ్ళి తిని పడుకున్నారు. ఒక 120 మంది మాత్రమే ప్రభు అలాగా మహిమలోకి వెళ్ళిపోయాడు. వీరు ఇలాగా మేడగదిలోకి వచ్చి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక్క మాట శ్రద్ధగా మీరు ఆలకించాలని నేను కోరేది ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి. ఆ 120 మంది కూడా 10 రోజులు ఏం చేశారు? మేడగదిలో ఉండి ఉపవాసములతో ఎడతెగక ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు అని వారికి అనిపించిందా? అసలు వింటున్నారా భక్తులు? మీరు తిరిగి ఏమి జవాబు చెప్పడం లేదు, అడిగినా పట్టించుకోవటం లేదు. ఉదయం కాస్త ఎక్కువగా తిని ఎలా అరిగించుకోవాలి అనే ప్రయత్నంలో ఇప్పుడు నేను అరవట్లా. కడుపు నిండా తింటే మీకు పరిచయం చేయడం సాధ్యం కాదని ఆకలిని చంపుకొని అరకొరగా తిని ఏదైనా ఒక మాట దేవుని వద్ద నుండి మీకు ఇవ్వడానికి నేను ప్రయత్న పడుతున్నాను. నేను కోరింది మీ సందాలు, మీ డబ్బులు, మీ గొడవ, మీ గోత్రం కాదుగా. స్పందించండి, తిరిగి ఏకీభించండి అని అడిగాను. దానికి కూడా మీరు ఇంతసేపు ఆలోచిస్తున్నారంటే మరి ఎంత ప్రేమగల మనుషులు. మీ అందరికీ ప్రేమ వందనాలు. దీనికి కూడా మళ్ళీ వందనాలు లేవు. అధ్యక్ష, నీకును కన్వీనర్ గారికి నీ కృతజ్ఞతలు. ఇంత కఠినమైనటువంటి కోపిష్టి వాళ్ళందరినీ పోగేసి నా ముందు కూర్చోబెట్టేవండి ఆయన. నీ ఎంపిక కృతజ్ఞతలు. ప్రభుకు స్తోత్రం. పోన్లే, ఇదన్నా చెప్పారు నాయనో. బిడ్డలారా, మీరు గమనించాలి ఈ ప్రాముఖ్యమైన మాటను. నా వలన వినిన తండ్రి వాగ్దానమును పొందుకుని వరకు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని చెబితే దానికి విధేయతగా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలు ప్రారంభించారు. అంటే ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా వాళ్ళు పెట్టుకున్నాయి కాదు, ప్రభు చెప్పినవే అనేది క్లియర్గానే అర్థమవుతుంది కదా. నేను ఒక అంశాన్ని పట్టుకుంటే దాని మీదే మాట్లాడుతున్నాను. అది ఏమీ కూడా అటు ఇటు పోలేదు. మీరే కొంచెం అటు కొంచెం ఇటుగానో, ఒక్కొక్క కోపంగానో, ఒకరు ఇంకో రకం చూస్తున్నారు. బాగా కోపం పెరిగితే మౌనం పాటిస్తున్నారు, పర్లేదులు అనిపించినప్పుడు ఏకీవిస్తున్నారు. అయినా మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ 10 మంది కూడా ఈ 10 రోజుల పాటు 120 మంది 40 రోజులకు ప్రభు వెళ్ళిపోయారు. 50 రోజుల పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మొత్తం 10 రోజులు మేడగదిలో 120 మంది ఎడతెగక, అది అనండి, ఎడతెగక ఈ ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడంటే, నా వలన వినిన తండ్రి వాగ్దానమును పొందుట కొరకు ఇది చేయమని చెప్పారు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అంటే నేను ఏమంటున్నాను, ఒకటి, దేవుడు నీకు ఏదైనా బయలుపరచాలంటే, నేర్పించాలంటే ఉపవాసం చేయాలని చెప్పాడని. దేవుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వని ఒక నూతన పరిచయం నీకు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను మరి ఒక ఆత్మీయ అంతస్తుకు చేర్చాలి అనుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడు? ఉపవాసాల్లోనికి తీసుకొస్తాడు. ఆమేన్. 4వదిగా, దేవుడు నీతో సహవాసం చెయ్యాలి అనుకున్నప్పుడు నీకు ఉపవాసాల్ని తీసుకొస్తాడు. ఓకేనా?
ఐదవ మాటగా దేవుడు తాను నీకు చేసిన వాగ్దానములు నెరవేర్చాలనుకున్నప్పుడు నేను ఉపవాసంలోకి తీసుకొస్తాడు. ఉపవాసం యొక్క ఉద్దేశం మొదటి అర్థమైపోతే నిజమైన ఉపవాసమో, సుఖోపవాసమో, దొంగ ఉపవాసమో ఏదో రకం తర్వాత మాట్లాడదాం. అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రతి సంవత్సరం ఈ విధంగా దైవజనులు సంఘాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో నడిపిస్తున్నారని విని నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజానికి ప్రతి సంవత్సరం నన్ను కూడా ఈ పరిచర్లోనికి రమ్మని కాసిన్ని మాటలు చెప్పి వెళ్ళమని వారు అడుగుతూనే ఉన్నారు, కానీ సాధ్యపడలేదు. ఈ సంవత్సరం ఒక విదేశీ పర్యటనే నాశనం అయిపోయి ఇలాంటి విచిత్రమైన అవకాశం దొరికింది. నేను అనుకుంటున్నాను ఈ పరిచర్య, ఈ ఉపదేశం, ఈ సమయం ఎంత ప్రాముఖ్యమైనదని దేవుడు భావించబట్టి ఇలాగూ ఏర్పాటు చేశాడు కదా అనుకున్నాను మనసులో. దేవునికి స్తోత్రములు. కీర్తనల గ్రంథంలో కొమంటు, దేవా నీ కార్యములు గంభీరములు, అవి మా బుద్ధికి మించినవి అంటాడు కదా. మన బుద్ధి మన జ్ఞానానికి పైన ఉన్నాయంట. రైనాడ్ బాంకే గారు ఒకసారి వాక్యం చెబుతుంటే, కాస్త నామకార్థ ఆచార సంబంధమైన క్రైస్తవులు వ్యంగ్యంగా అయ్యగారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రసంగ మధ్యలో, నువ్వు చెప్తున్నవి చాలా లోతైన పెద్ద పెద్ద గంభీర విషయాలు, అవి మా తలలోకి వెళ్ళట్లా, పైనుంచి పోతున్నాయి, అవి పైనుంచి పోతున్నాయి అని చెప్పేసి అన్నాడంట. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడినట్టుగా నన్ను, అయితే లేచినప్పుడు గుండెలోకి వెళ్తారా అన్నాడంట. పోయి ఆయనతో పెట్టుకోవటం వాడు ఇవుడు. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు, పెద్ద పెద్ద విషయాలు, అవన్నీ లోపలికి వెళ్తా, పైనుంచే పోతున్నాయి అంటే ఏదో లేచి నిలబడయ్యా, గుళ్ళోకి వెళ్ళిపోతాయి, బాగుపడతావు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మీకు తలలోనికి వెళ్ళిపోయేలైతే కూర్చోండి, కొంచెం పైనుంచి పోతున్నా నుంచోండి, కానీ మొత్తానికైతే దీన్ని తీసుకోమని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ కష్టం, ఈ ఖర్చు, ఈ ప్రయాస, ఈ ఎదురు చూపులు, ఈ నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ బ్రతిమలాట, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆగిపోవటాలు, ఇన్ని ఈ 4 మొక్కల కోసం. కనుక దీన్ని చులకనగా ఎంచవద్దని ప్రభువు పేరట నేను కోరుతున్న. గొప్ప దైవజనుడు ఒక పాట రాస్తూ, సులభముగా నెంచకు పాపమును, విలువకు రక్తము చిందెను తెలుసా అన్నాడు. మనిషి అన్నకి ఏదో పాపం ఉంటుందిలే, ఈజీ అని తీసుకోవద్దు, దానికోసమే రక్తం కార్చాడరా, ఎలాగే ఈజీగా తీసుకుంటారు మీరు అంటూ కోప్పడ్డాడు. ఆ దైవజనుని యొక్క భారం, ప్రత్యక్షత చాలా ఉత్తమమైంది, సర్వోత్తమైంది. ప్రభునామానికి స్తోత్రం కలుగునగా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి నేను మీతో మాట్లాడుతున్న సంగతులను శ్రద్ధగా వినాలి. ఒక నూతన ప్రత్యక్షత నీకు ఇవ్వడానికి, నేర్పడానికి ఉపవాసాలు ప్రతిపాదించాడు. నిన్ను ఆత్మీయ జీవితంలో మరో ఎత్తుకు పెంచడానికి ఉపవాసాలు ప్రతిపాదించాడు. మునుపు ఎవరికి ఇవ్వని ఒక నూతన పరిచర్య, మినిస్ట్రీ నీ చేతికి ఇవ్వడానికి ఉపవాసాలు ప్రతిపాదించాడు. నీతో సహవాసము చేయడానికి ఇష్టపడి ఉపవాసాలు ప్రతిపాదించాడు. చేసిన వాగ్దానములు స్వతంత్రించుకునేందుకు ఉపవాసాలు ప్రతిష్ఠించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఏంటండి బాబు, అసలు పరిశుద్ధాత్మని శైలి అలా ఉంటుందా? హీ సో సాఫ్ట్ అండ్ జెంటల్, యు నో, హీ జస్ట్ కమ్స్ లైక్ ఎ డవ్.
యు నో దాట్. తోసుకెళ్ళిపోడంట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనములో ఏమన్నాడు? సంసోనును దేవుని ఆత్మ రేపుటకు మొదలు పెట్టాడు. పరిశుద్ధాత్మని శైలి రేపటం అనే పదానికి తెలుగులో మరొక భాష రెచ్చగొట్టడం. ఎవడైనా రెచ్చగొట్టే ధోరణిలో, ఆత్మ సంబంధముగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే అలా ఉద్రేకపరంగా రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడేంటి? తప్పదే. అది పరిశుద్ధాత్మ నైజం కాదు. పరిశుద్ధాత్ముడు చాలా జెంటిల్గా, స్మూత్గా, సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాడు. అంటే నేను అంటాడు, పరిశుద్ధాత్మ తైలముతోనే పోల్చబడ్డాడా, తైలమును మండించే అగ్నితో కూడా పోల్చబడ్డాడా? నీకు ఒక మొక్కే తెలిసి తలగెడుతుంది. తైలాన్ని మండించే అగ్నిగాను, అగ్నిని రెచ్చగొట్టే వాయువుగాను, అన్ని రకాలుగాను ఆయనే ఉంటాడు రా బాబు. నీకు ఒక పావురం ఇలా ఎగురుతూ నీకు ఇష్టం. ఇక అందుకనే పరిశుద్ధాత్మను మొత్తం నా పంజరంలో బిగిద్దామని పనికిమాల ప్రయత్నం చేసావు. నీ బంధకాల్లో, నీ తెలుగులో ఆయన ఇరుక్కోడు. అంత అమాయకం కాదు. ప్రభు నిన్ను కాపాడునుగాక. గట్టిగా స్తోత్రం. అంటే ఎవడికి ఎట్లా నాకు అలాగా ఆ తీవ్రంగా, ఆ మంటగా ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా ఫైర్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఇప్పుడు నీ ఇష్టాలు కనుక్కొని నేను మొత్తం ప్రాజెక్ట్ మార్చుకోవాలి. ఏమన్నా తెలివి ఉందా మాట్లాడడానికి? ఆత్మదేవుని యొక్క శైలి ఏమిటి, వ్యవహారం ఏమిటి, విధానం ఏమిటి, పద్ధతి ఏమిటి కనుక్కొని ఆ రకంగా నువ్వు బతకాలి. కానీ నాకు అలాగ ఇష్టం ఉండదు దాన్ని మానే. ఇష్టం లేకపోతే ఇప్పుడు పరలోకానికి వచ్చిన లాస్ ఏమిటట? అమ్మబాయ్ నేను ఉపవాసం ఉండలేను, తినేస్తాను, తిను. ఉపవాస కోటాలని చెప్పేసి ఎంట్రీ ఎత్తుండే పెద్ద పెద్ద కొండల్లో వంటకం జరుగుతుంది బయట. కారు లోపలికి తిరగగానే అవాక్కయ్యాను నేను. ప్రవక్తల శిష్యులు పెద్ద కుండ ఒకటి పెట్టి కూర వంటకము చేస్తున్నారు అన్నవాక్యం కనపడింది అక్కడ. అరే మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఉపవాస దినములు, మళ్ళీ ఇటు చూస్తే పెద్ద పెద్ద ఇయ్యారు. అది ఎందుకని అడిగాను. ఏమి లేదులయ్యా, నీలాంటి వాళ్ళు దూరం చూస్తారుగా, తినిపోతారు, మాకు కదన్నారు. ఫోన్లే మీకు పుణ్యం అని చెప్పేసి దాని దేవునికి స్తోత్రం. మేము ఉపవాసాలు ఉన్నాం అనుకున్నాం. మేము, మా కుటుంబం, మేము మా సంఘం ప్రార్థనలో నలగొట్టగలం అనుకున్నాం. మమ్మల్ని బలపరచడానికి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఎందుకు ఉపవాసం ఉండమంటాం? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు అని వాక్యంలో ఉందని వారు సెలవిచ్చారు. కన్వీనర్ గారికి నేను వందనాలు. నూర్చే ఎద్దుల మట్టికి మరి వాడబడండి. అర్థమైనోడికి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుదాం. వాగ్దానములు స్వతంత్రించుకున్నట్టుకు ఉపవాసములు పెట్టినట్లుగా అపోస్తుల మొదటి అధ్యాయంలో చూసాం. తర్వాత మాటగా ఆయన యేసును అరణ్యములోనికి ఏం చేశాట? బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చాడు. బరబర ఈడ్చుకెళ్ళిపోయాడు లోపలికి. అంటే ఒక మాట చెబితే వినడా యేసయ్య? ఆయన చెబితే లోబడడా? మరి ఆయన్ని బలవంతంగా తోసుకెళ్ళిపోవటం ఎందుకు? నేనేమని అర్థం చేసుకున్నానంటే, తీరిగ్గా మాట్లాడే, అర్థం చేసుకుని అంగీకరించి సమర్పించుకునే అంత టైం కూడా ఇవ్వకుండా లాక్కుపోయాడంతే అని నేను అర్థం చేసుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతగా బరబర తీసుకెళ్ళిపోయావు, ఏం చేసావు అంటే 40 రోజులు ఉపవాసాలు పెట్టాడు యేసుప్రభుని. అప్పుడు ఉపవాసం నుంచి బయటకు వస్తూనే సాతాన్ని కానీ చెత్త కొట్టి ఓడించి మహిమగల సేవని ప్రారంభించారు కదా. అపోస్తుల 10:38 దేవుడు నజరేయుడుగా యేసును ఆత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే అని చెప్పాడు కదా. అంటే ఈ ఆత్మాభిషేకం, ఈ శక్తి అభిషేకం యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా అనుగ్రహించబడిందిట? 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా. ఆమేన్. అనుగ్రహించబడిన సేవకు సరిపడా
పిలువబడిన పరిచర్యకు సరిపడా, మన ఎదుట ఉన్న ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి సరిపడా దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని బలం మనము పొందుకోవటం కోసం, మట్టి దేహములో మహిమగల దైవ శక్తిని నివసింపజేయటం కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానం ఉపవాస ప్రార్థన. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా 7వ మాట కూడా ఒకటి చెప్పి నేను సరిపెడతాను ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమ, తుయతైరా, సార్టీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఆమేన్. ఇప్పుడు మనం బాగా లోతుల్లోకి ఏమీ వెళ్ళొద్దు, కానీ పద్మాసనంలో 3 పూట్ల టైం ప్రకారం అయ్యగారికి అన్ని అందుతున్నాయా? అది ఆయన కోరుకుని ఎంపిక చేసుకున్న ఉపవాసమా? ఈ రోజు నేను పట్టుకొచ్చిన అన్ని ఏంటి? మనము సిద్ధపడి చేసిన ఉపవాసములు కాదు, దేవుడే మనల్ని నడిపించిన ఉపవాసాలు. అవి మాత్రమే మీకు జాగ్రత్తగా ఎంపిక చేసి మీకు జ్ఞాపకంగా తీసుకొచ్చారు. ఈ మొత్తం విషయములలోంచి 7 సంగతులు మీ ముందుకు తెచ్చారు. అందులో 6 ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. 7వది ఇప్పుడు యోహానికి అర్థం లేదు, అంత పనిష్మెంట్ ఇదంతా మనకు తెలిసిందే. 7 సంఘానికి లేఖలు రాయమన్నాడు, అది ఇది చెప్పాడు, అది కూడా ఒకటే. ప్రార్థన గ్రంథంలో రకరకాల ప్రత్యక్షించాడు, అవి కూడా ఓకే. వీటన్నిటి వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 7 సంఘాలకి లేఖలు రాయించిన, పూర్లో, ముద్రలో, పాత్రలో ఎన్ని చెప్పినా ఇవన్నీ బయలు పరుచుట వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వెరీ సింపుల్, తన మహిమగల రాకలకు సిద్ధపరచడం కోసం. ప్రార్థన గ్రంథాన్ని కానీ యోహాను పొందిన ప్రత్యక్షతలు కానీ వేరే పర్పస్ ఉందని మీరు అనుకుంటున్నారా? అది దిద్దుబాటు చేసిన, శుద్ధీకరించిన, హెచ్చరిక చేసిన, సిద్ధపరిచిన సకల ప్రయత్నముల వెనక ఉన్న ఒకే ఒక ఉద్దేశం ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. The very key verse of the Revelation book is behold I am coming soon. అదే కదా థీమే, అది కదా. నేను త్వరగా వచ్చుచున్నాను అనే కదా కాన్సెప్ట్ అసలు. అంటే 7వ పాయింట్ ఏమిటన్నమాట? తన మహిమగల రాకడకు సిద్ధపరచాలనే ఉద్దేశంతో దేవుడు ఉపవాసాలు మనకు నేర్పాడు, అనుమతించాడు. దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? అందరం చెప్తాం హల్లెలూయా. 1వ మాట చెప్పండి గట్టిగా. దేవుడు మనకి ఏదైనా ఒక నూతన విషయాన్ని నేర్పించాలనుకున్నప్పుడు మనకేం నేర్పుతున్నాడు? 2వది, దేవుడు ఇంతకు ముందు కంటే ఒక ఆధ్యాత్మిక అంతస్తులు పైమెట్టుకు ఎక్కించాలనుకున్నప్పుడు మనకేం నేర్పుతున్నాడు? 3, ఇంతకు ముందు ఎవరికి ఇవ్వని కొత్త పరిచర్య, మినిస్ట్రీ మనకి ఇవ్వాలనుకుంటే దేవుడు మనల్ని ఎందులో కూర్చోబెడతాడు? 4వది, దేవుడే మనతో సహవాసం చెయ్యాలనుకుంటే మనకేం నేర్పిస్తాడు? 5వది, అప్పగించిన పని కొరకైనటువంటి శక్తి, అభిషేకం పొందటానికి దేవుడు మనకేమిస్తాడు? వాగ్దానములు పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి ఆయన మనకేమిస్తాడు? ఆ తర్వాత తన మహిమగల రాకడకు సిద్ధపరచడానికి ఆయన మనకేం ప్రవేశపెట్టాడు? నేను నమ్ముతున్నాను, మనుషులు తమ కష్టములలో, బాధలలో, శ్రమలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి భక్తులు ఎన్నో విజయాలు పొందారు. అది లేఖనానుసారమే, అది వాక్య వ్యతిరేకము, ఆచారము కాదు. అదంతా మంచిదే. కానీ దేవుడే ఉపవాసమును మనుషుల చేత వాళ్ళ అభిప్రాయము, అవసరంతో సంబంధం లేకుండా దేవుడే చేయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 7 కారణాలతో ఆయన ఉపవాసం చేయించాడు అనే మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనగా దేవుడు మనకు నియమించిన ఉపవాసముల వెనక దేవుని ఉద్దేశం ఏంటి? మళ్ళీ మౌనం పాటించడం.
ఆ 7 పాయింట్లు చెప్పాలంటే ఆడ చెప్తా ఉంటాను. అంత కఠినంగా ఉంటే ఎట్లా సార్ మీరు? హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ 7 విషయములను కాగితం మీద, మీ ఇంట్లో గోడ మీద కాకపోయినా కనీసం హృదయం మీద రాసుకోవాలి. దేవుడు నన్ను ఈ కారణములతో ఉపవాసములోనికి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు 7 ఈ 7 కారణాలతో దేవుడు మనల్ని ఉపవాసంలోనికి, ఇప్పుడు చెప్పండి, ఈ 7 విషయాలలో నీకు ఆశ ఉందా? ఈ 7 విషయాల పట్ల నీకు కోరిక ఉందా, తపన ఉందా, మంట ఉందా? అయితే నువ్వు ఉపవాసాలు కంటిన్యూ. లేకపోతే చక్కగా నువ్వు లేచిపోయి బయట నుంచి వచ్చిన నాలుగు కోసం వండి నువ్వు కూడా తినే, ఇంకనవసరం. నేను చెప్తున్నా, అనవసరం. ఈ 7 విషయములపై నీకు ఒక ఆశ, ఆసక్తి, భారం, తపన, ఈ కోరిక ఉంటేనే ఈ ఉపవాసాలు నీకు మంచిదని జ్ఞాపకం చేస్తాను. బలవంతంగా కడుపు మార్చుకొని మెల్లిగా ఇంకా అలాగే మొండిగా ఈడుస్తూ చూసులు తాగేసి ఐదాగేసి అందరు తినగా దీనంగా చూసుకుంటా అంత దరిద్రంగా ఉండదు. ఏదన్నా నువ్వు కూడా భోజనం చేస్తా వద్దులన్నా, అట్లా చెయ్యొద్దు. ఎంతమందికి ఉపవాసాలు అంటే ఇష్టమో నేను ఒక మంచి మాట చెప్పనా? నీతో సహవాసం చేయడం కోసం దేవుడు పరలోకాన్ని తన తండ్రిని వదిలేసుకొని వస్తున్నాడు కదా. ఇప్పుడు యేసయ్యకి తన పరమ తండ్రి కన్నా, దూతల ఆరాధన కన్నా నీకు ఇష్టమైనప్పుడు నీకు భోజనం కంటే ఉపవాసం ఇష్టం అవ్వాలి కదా. అదంతా కామన్ సింపుల్ లాజిక్ కదా. అందులో ఇంకేముంది పెద్ద రాకెట్ సైన్స్ ఆలోచించడానికి? మనం దేవుడు పరలోకము తండ్రి యొద్ద ఆయన రొమ్మున దర్జాగా ఆనుకొని ఉండే ఆ మహిమ కలిగిన సంతోషం కంటే కూడా నీతో గడపటం, ఇష్టముగా ఎంచుకొని వచ్చినప్పుడు నీకు ఇష్టమైన కొంచెం పదార్థాలని, రుచిని, విశ్రాంతిని నువ్వు కాదనుకోవటం పెద్ద గొప్పే ఉంది, పెద్ద లెక్కే ఉంది. చికెన్ తింటే ఎంత బాగుంటుంది, మటన్ తింటే ఎంత బాగుంటుంది, బిర్యానీ తింటే ఎంత బాగుంటుంది, స్వీట్ తింటే ఎంత బాగుంటుంది. ఇవన్నీ అనుకునేటప్పుడు యేసయ్యతో ఉంటే ఎంత బాగుంటుంది అనేది కూడా ఒక్క మాట అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉపవాసం ఉండాలి అంటే నేను ఒక మాట మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ఉపవాసం ఉండుట అంటే కేవలం అన్నపానములు మానేయటం మాత్రమే. దాన్ని పస్తుంటమని కూడా అంటారు, లంకనమని కూడా అంటారు కదా. కనుక అన్నపానములు మానేస్తేనే ఉపవాసం అంటే భూమి మీద ఎవరెవరు అన్నపానం చేయట్లేదో వాళ్ళందరికీ దేవుడు ఒక నూతన పరిచయం ఇస్తున్నాడా, ఓ ప్రత్యక్షత ఇస్తున్నాడా, వారితో స్పెండ్ చేస్తున్నాడా? కనుక ఉపవాసం అంటే దేవుని మనసులో ఉన్న ఉపవాసం అన్నపానములు మానేయటం మాత్రమే కాదు, దేవుడు కోరుకున్న అనుభవంలోకి వచ్చుట కొరకు, దేవునితోనే సహవాసం చేయుట కొరకు, దేవుని మనసులో ఉన్నదంతా నేర్చుకున్న కొరకు అన్నపానములు మానేయటం కూడా ఒక పద్ధతి మాత్రమే. అన్నపానములు మానేయటమే ఉపవాసం అంతా అనుకోవద్దని మనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా మంది ఉపవాసం ఉంటారు, దినమంతా పని చేస్తూనే ఉంటారు. అది కూడా పెద్ద పని కాదు. దైవజనులకు వండి పెట్టడమే, దైవజనులకు మర్యాదలు చేయటమే, దైవజనులకు ఆశ్రయం ఇవ్వటమే, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటమే, దైవజనుల వ్యక్తిగత పరిచర్లు ఏమైనా సహకారంగా ఉండడమో. నేను అంటాను, అన్ని ఉపవాసాలు ఉండేటప్పుడు నువ్వు అంత పరిచయం ఉన్నప్పుడు ఉపవాసం చేయొద్దు. నేను ఈ విషయంలో రామగుండం సురేష్ అయ్య గారి పరిచయకి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆలోచన నేర్చుకున్నాను. వారికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 1 నుంచి 12 వరకు ఉపవాస కూడికలు జరుగుతాయి. మొత్తం పరిచయలో ఉన్న సేవకులను, పరిచారకులను 2 భాగాలు చేస్తారు. 100 మంది ఉంటే 50 మంది, 1 నుంచి 6 తేదీల వరకు మొదటి ఒక 50 మందిని ఫాస్టింగ్ లో ఉంచుతారు. అప్పుడు మిగతా 50 మంది నీ పరిచయం చేయాలి. ఈ మొదటి
6 రోజులు పరిచయం చేసిన వాళ్ళు నెక్స్ట్ 6 రోజులు ఫాస్టింగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ మొదటి వారు భోజనం చేస్తూ పరిచయం చేయాలి. ఇందులో స్పష్టంగా నేర్పించబడ్డ క్రమం ఏమిటి, పాఠం ఏమిటి అంటే ఉపవాసం ఉంటే ఇక ప్రియులు కూర్చోవాలంతే. అది మరి పని ఉంటుంది కదా, పరిచయం ఉంటుంది కదా అనేది చిన్న మీమాంస నాకుంటా ఉండేది. అయినా మరి మన పని ఉందని చెప్పి తినేస్తే ఎలాగా చెయ్యాలి అని లోపల సర్దుబాటు చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక విషయం నేర్చుకుంటే అది ఎక్కడ నేర్చుకున్నానో వాళ్ళ పేరు, మినిస్ట్రీ అన్ని చెప్పడం గత 15 సంవత్సరాలు నాకు ఉన్న అలవాటు. అది దేవుడు నాకే బయలుపరిచినట్టుగా కలరడం నాకు అలవాటు. నాకే బయలుపరిచిన కుప్పలు తెప్పలని అవి కూడా చెప్పారు ప్రపంచానికి. ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాకు నేర్పించాడు. ఫలానా దగ్గర నేర్చుకునే కూడా అంతే క్లియర్ గా చెప్తారు. ఇది కూడా ఒక క్రమం అని అందరికీ తెలియాలని చెబుతున్నారు. కొంతమంది అక్కడక్కడ నేర్చుకునే విషయాలు ఫలానా ఇప్పుడు ఉదాహరణకి ఏమండి దావీదు మహారాజు చెప్పిన మాటలు నేను చెప్పినట్టుగా చెప్తాం కరెక్టా? అలాగే ఇంకొకసారి ఒకటి కూడా దావీదు ఒక భక్తుడు, యెసయ్య గారు ఒక భక్తుడు, దినకర్ గారు ఒక భక్తులు, గల్లీ గారు ఒక భక్తులు. అలాంటి భక్తులే కదా వాళ్ళు. బైబిల్ కాలంలో ఉన్నారు కనుక రాయబడ్డారు. తర్వాత వేరొక ప్రత్యక్షతను నీతి ఎలా చెప్తావు? తప్పు కదా. పిల్లరా మీరు గమనించాలని కోరుతా ఉన్నారు. కనుక ఉపవాసం అంటేనే విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తమ్మ సమర్పణ పనిచేయదు. అన్ని అవతలపడి వచ్చి పాదాల దగ్గర కూర్చున్నట్టు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఉపవాసాలు ఉండాలని సిద్ధపడుతున్న వారు, ఇప్పటికే అయ్యగారికి పేర్లు ఇచ్చేసిన వాళ్ళు, ఇప్పటికే మేము ఉపవాసాల్లో ఉంటున్నామని చెప్పేసుకున్న వాళ్ళు, ఈ క్రమాలన్నీ మీరు కోరుకుంటున్నారో లేదో చెప్పాలి. నేనేమంటున్నానంటే ఉపవాసం అంటే అన్నపానమును మానుట మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ఒకవేళ నిజంగా ఉపవాసం ఉండాలి అనే ఆశ నీకుంటే, ఉపవాస ప్రార్థనలు నీకు ఒక విశేషమైన అనుభవంగా నువ్వు నిజంగా కోరుకుంటే, నేను ఏమని నీకు మనవి చేస్తానంటే, దేవుని బిడ్డలారా బాగా వినండి. ఆయన నేను ఒక శిఖరం మీద రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఇందును బట్టి నేను నమ్ముతూ ప్రకటిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఉపవాస ప్రార్థనలు సాధారణ జీవన శైలి కన్నా ఉన్నతమైన అనుభవం అని నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు సీనాయి కొండ దగ్గర పనుందని పిలిచి దేవుడు అక్కడ మోషేను 40 రోజులు ఉపవాసంలో ఉంచేశాడు. అనగా సాధారణ జీవనం కన్నా, సాధారణ జీవితం కన్నా ఉపవాస ప్రార్థన ఉన్నతమైనది, ఎత్తైనది, శ్రేష్టమైనదని నేను సంపూర్ణంగా నమ్ముతూ ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన సాధారణమైనది కాదు. అది మామూలు జీవన పోరాటంలో ఒక పూట అన్నం మానేసినంత సింపుల్ ఏమీ కాదు. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం, దేవుని ముఖాముఖి చూడటం, దేవుని మనసులో ఉన్నది పొందుకోవటం, ఏమండి దేవుని చేతనే నింపబడటం, రేపబడటం, దేవునితోనే సహవాసం చేయటం, ఇంతటి ఖరీదైన అనుభవాలతో ముడిపడి ఉన్నది ఉపవాస ప్రార్థన. అందుకనే దాన్ని ఎత్తైనటువంటి శిఖర అనుభవముగా దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా మీరు అలాంటి ఎత్తైన అనుభవాన్ని కోరుకుంటే, ఉన్నత అనుభవాన్ని కోరుకుంటే కనుక మీకు ఒక మంచి వాగ్దానం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. అలాంటి ఎత్తైన అనుభవాన్ని, ఉన్నతమైన అనుభవాన్ని మీరు కోరుకుంటే, నిజంగా నీకు అలాంటి ఆశ ఉంటే నీకు ఒక మంచి వాగ్దానం ఇవ్వాలని కోరుతున్నాను. అదేమిటంటే, మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుడు మోషేను ఆ మేఘములోనికి ఎక్కించి, గట్టిగా స్తోత్రం అనండి. నేనేమనుకున్నాను చెప్పనా? లేకపోతే ఫలభరితమైన ఉపవాసం చేయలేము కదా. ఆ మేఘములోనికి ఎక్కి వెళ్ళకపోతే, అన్ని వైపుల మనల్ని ఆ మేఘమే ఆవరించకపోతే, ఎడు చూసిన మేఘం తప్ప ఇంకేమీ కనబడని ఒక ఆధ్యాత్మిక అంతస్తుకు రాకపోతే, అన్నపానములు జయించేసి 40 రోజులు బతికేంత ఈజీ ఏం కాదు. For your kind information, there was not even a single glass of water with Moses.
ఆ 40 రోజులు కొండ మీద మోషే గారికి 40 రోజులు కూడా ఒక గ్లాసు నీరు కూడా దేవుడు ఇవ్వలేదు. 30-40 లక్షల మందికి సమృద్ధిగా జలం ఇచ్చాడు, కానీ ఒక్క అయ్యగారికి గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు. అంటే ఆయన తలుచుకుంటే ఇవ్వగలదని చెప్పడానికి ఆ మాట చెప్పాను. ఎడారిలో అంతమందికి నీళ్ళు ఇచ్చినాడు, కొండ మీద ఏర్పాటు చేయలేడు. అది ఇవ్వాలని ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుని ఆపేశాడు. పోనీ అన్నం లేకపోయినా పర్లేదు, కానీ నీళ్లు కూడా ఇంత ఘోరం అంటే అది ఘోరంగా కాకుండా భారంగా మారకుండా నీకు తెలియని రీతిలో గడిచిపోయే అంతగా అది జరగాలంటే నిన్ను అన్ని వైపులు ఒక మేఘము ఆవరిస్తేనే సాధ్యం. మేఘములు ఆవరిస్తేనే సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. కనుక నువ్వు నిజంగా ఉపవాసం ఉండడానికి ఇష్టపడితే, ఆ కొండ ఎక్కడానికి ఇష్టపడితే, నీ బాల్యములకు జనులకు దూరం ఉండడానికి ఇష్టపడితే, నాతో ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా నేను ఒక్కరిని దేవుని దగ్గర ఉండిపోవాలి అన్నంత వైరాగ్యం నీకు వచ్చేస్తే, నిన్ను సపోర్ట్ చేయడానికి, నిన్ను ఎంకరేజ్ చేయడానికి, నిన్ను బలపరచడానికి ఏకంగా తాను ఏ మేఘములో ఉన్నాడో అదే మేఘములోనికి నిన్ను ఎక్కించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. మాకు ఆశ ఉంటుంది కాదండి, ఇక దేవుని కృపండి, అందరికీ అది అంత సులువైన భాగ్యం కాదని తిండి కాకలేక నువ్వు మాట్లాడుతున్నావు తప్ప, నువ్వు ఇష్టపడితే నిన్ను ఒక మేఘములో దాచుకొని ప్రభు అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. అంటే శరీరపు బలహీనత నిన్ను ఓవర్కమ్ చేయకుండా, దేహపు స్థితి నిన్ను డిస్టర్బ్ చేయకుండా, నీకున్న బలహీనతలు నీకు ఒక ముళ్ళుగా మారకుండా, నిన్ను యాతన పెట్టకుండా, నిన్ను ఒక మేఘములో బంధించి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాలెములో ఉన్నప్పుడు మేఘం రాలేదా? ప్రతిరోజు వారి ముందు మేఘం నడవలేదా? ఇశ్రాయేలు ప్రజలకు మేఘం ఏమైనా కొత్త? కానీ మేఘములోకి వెళ్ళింది మాత్రం కొండ మీదకి వెళ్ళాక, ఉపవాసాల్లో ఉన్నప్పుడు మాత్రమే కదా. అందుకనే నీకు ముందు నడిచిన మేఘం, నీకు దారి చూపిన మేఘం, నీకు నీడనిచ్చిన మేఘం, నీకు ప్రయాణములో ఆగాలో సాగాలో ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చిన మేఘం ఏమండి నీకు ఒక ఆశ్రయంగా మారిపోయి తనలో నిన్ను దాచుకునే అంత వాత్సల్యం నీకు అనుగ్రహించాలంటే అది ఉపవాసములో ఉన్న వారికి అనుగ్రహించబడిన వాగ్దానం చేయబడిన ఒక కృప. హల్లెలూయా. ఏదో విధంగా బాధపడతా గింటేద్దాంలే, కష్టపడి ఓర్చుకుందాం, అంత అవసరం ఉండదు, అంత తిప్పలు అక్కర్లేదు. నువ్వు కానీ కొండ మీదకి రాగలిగితే, నువ్వు ఈ సమర్పణలోకి రాగలిగితే, నేను కూడా ఉండాలని తీర్మానంలోకి రాగలిగితే, దేవునితో సహవాసాన్ని కోరుకుంటే, అయ్య బాబోయ్ నేను భార్యను చూడకుండా, నా భర్తను చూడకుండా, నా పిల్లలతో ఆడుకోకుండా ఉండలేను, అయ్య బాబోయ్ నాకు కడుపులో మంట ఉందండి, నాకు అల్సర్ ఉందండి, నాకు షుగర్ ఉందండి, ఏదో ఒక పాయింట్ మీద నువ్వు ముందే బలహీనమైపోయి ఆశ ఉంది కానీ నాకు శక్తి చాలలేదు అని నువ్వు బలహీన పడిపోవలసిన పని లేదు. ఈ ఆశలోనికి, ఈ పిలుపునందుకొని ఈ సీనాయి కొండ మీదకి వచ్చేస్తే వచ్చే రావటమే ఒక మేఘం కప్పెత్తది. నేను అంటాను, ఆ మేఘములు ఉంటే యేసు కనబడతాడు తప్ప ఇంకా కనబడతాడు. ఇక ఆయన చూస్తే నీకు ఆకలి అవుతుందా? ఆయన చూస్తే నీకు దాహం అవుతుందా? చాలా నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది ప్రభా, ఒక్కసారి దర్శించు ప్రభా అన్నప్పుడు నువ్వు కొండ కింద ఎందుకు, పాలెములో ప్రజలు ఎందుకుంటున్నావు, రోజు పొద్దులేసి మన్నా ఏడుకునే గుంపులు ఎందుకున్నావు, పూరేలు పీక్కు తినే గుంపులు ఎందుకున్నావు, తిరుగుబాటు చేసే జలముల మధ్య ఎందుకున్నావు? వచ్చాయి కొండ మీదకి. మరి నీకు నిజంగా ఆశ ఉంటే రావాలి కదా. ఆకలి అవుతున్న వాడు ఆహారం వద్దకు పోవాలి కదా. మీరు ఏదో చెప్తారు కానీ పాస్టర్ గారు, విషయం కాదండి. అవును, విశేషమైనదే, ఆశామాసి కాదు. ఆ కృపకు చేయాల్సిందల్లా కొండ మీదకి రావడమే కదా. ఇక తిండి, ఆ గొడవ, ఆ సోయే లేకుండా నీకు చేసి, ఆయన తప్ప ఇంకేమీ కనపడకుండా చూసి నిన్ను ఆ మహిమలతో నింపడానికి, ఆ స్థాయికి పెంచడానికి రెడీగా ఒక ఏర్పాటు చేసి పెట్టాడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఓరు బాబు, విమానం ఎక్కి వెళ్ళిపోతుంటే కొంతలోకి వెళ్ళిన తర్వాత నీకేం కనపడదు కదా మేఘం తప్ప. ఇంటి దగ్గర వస్తువులు కానీ, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు కానీ, టేబుల్ మీద వంటలు కానీ ఏదైనా కనపడద్దు. ఇంకా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఉపవాస ప్రార్థన అనే ఒక మహిమకరమైన అనుభవంలోకి నువ్వు రావాలి అనుకుంటే దానికి కావాల్సిందల్లా ఒక బలమైన తీర్మానం మాత్రమే. ఒక బలమైన తీర్మానం మాత్రమే. ప్రజల్లో నుంచి పక్కకు వచ్చేసే ఒక సమర్పణ మాత్రమే. నేను యేసు ప్రభుతో కొంతకాలం ఉంటాను అనే ఆసక్తి మాత్రమే. నాకు ఈ జనం లేకపోయినా పర్వాలేదు అనే ఒక సమర్పణ మాత్రమే నీకు అవసరం. నీ అన్నపానములు మానేయమంటే మానేస్తాను కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేనండి. అన్నపానములు మానకుండా మాస్తాను, టీవీ లేకుండా ఉండలేనండి. అన్నపానములు మానమంటే మాడతాను కానీ నాకు ఫ్యామిలీతో ఉండాలని, అందరూ కలకలాడుతూ నాతో మాట్లాడుతూ ఉండాలండి. లేకపోతే నాకు అదొక రకం ఉంటుందండి. ఉపవాస ప్రార్థనలు శిఖరం మీదకి నువ్వు రాలేవు, నీ వల్ల కాదు. ఇప్పుడు విమానం ఎక్కేవాడు భూమి మీదే ఉండాలనుకుంటే విమానం ఎక్కడెందుకు? గాల్లో ఎగరాలనుకుంటేనే, అవునా కదా? గాల్లో ఎగరాలనుకుంటేనే కదా విమానం ఎక్కాలా? అయ్యో నాకు వచ్చే బయటకు వచ్చే ఊరికి గాల్లో ఎక్కడంటూ చిన్నప్పుడు భయం పట్టుకుంటాను. అది ఇప్పుడు ఎంత పెద్దోడైనా ఎంతమంది భయపెడతాడు కానీ ఆ భయం వల్ల. మేము 10 మందిని కలిసి ప్రార్థన చేసి చేతులు పట్టుకుని నీకు ఏం అవ్వదు నాన్న, ఏం కాదని ఎన్ని రకాలుగా చెప్పినా అమ్మో, ఆడ లేచింది మొదలుకొని హైదరాబాద్ లో దిగిన దాకా టెన్షనే మనిషి. ఎంత మేమందరం ఉన్నాం కదా నాన్న అని అంటే, నేను చిన్నప్పుడు పడ్డప్పుడు మీరు అంతా లేరుగా కెచ్చ 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 ఉరికిపోతుంటే ఆ 7 రోజులు వాళ్ళ టీము అందరూ అలిసిపోయిన తర్వాత మేమందరం తగులుకున్నాం. అందరం ప్రార్థన చేసాం. మా బలం సరిపోతుంది, మా అమ్మగారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించాం. ఆ భయం ఎప్పుడు తగ్గింది? మళ్ళీ గాలిలోంచి భూమికి వచ్చాకే ఎన్ని చేసినప్పుడు. కొంతమందికి ఎంత చెప్పినా టీవీ అని ఫ్యామిలీ అని నువ్వు అన్ని వదిలేసి ఉంటాను అనుకుంటే ఇది నీకు కరెక్ట్. ఆశ, సమర్పణ, కోరికే పెట్టుబడి. నీకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏర్పాట్లని చేసి పెట్టించాడు రెడీగా. అక్కడ దాకా నిన్ను వస్తే నిన్ను ఒక మేఘములు ఆవరించి ఆయన తప్ప ఇంకేమీ కనపడకుండా చేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత దేవుని వాక్యమును మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉపవాసం అంటే ఏదో తంతుగా వ్యవహారం కాదు. మీరెంత సిద్ధపడుతున్నారో నాకు తెలియదు కానీ మీ కొరకు దేవుడిని సిద్ధపరచుంటాడు ఉపవాసం ఉంటే. నువ్వు ఎన్ని రోజులు అన్ని రోజులు ఆయన పరలోకాన్ని వదిలేసి దగ్గర ఉండిపోతాక ఆయన రెడీ అయిపోయాడు. మరి అందరిలాగే పొద్దున్న లేచి ఒక తపేలట్టుకు వెళ్ళి నేను మన్న తెచ్చుకోవాలి, నేను కొంచెం పూరీలు తెచ్చుకోవాలని మోసి అంటే మరి ఎన్ని నెలలు దొరుకుతాయి? ఓన్లీ మన్న లేకపోతే జనం లేకపోతే చెత్తనే. అందరికీ జరుగుతున్నట్టుగానే సాధారణ జీవన సుఖ సంతోషాలని నాకు కావాలి అనుకుంటే మెట్టు మీదకి రాలేం కదా. వద్దులే అనుకుని వచ్చేద్దరే కొండ మీదకి వస్తే మత్తుకి పూర్తి బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఒక మేఘములను ఆవరిస్తాడు. అసలు నీకు ఒక ప్రపంచం తెలియకుండా చేస్తాడు. నీకెప్పుడు బలహీనత రాకుండా ఎదురుకుండా తాను కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా. ఇన్ని అనుభవాలు ఉపవాసములో ఉన్నాయి గనుక మనము తగినట్లుగా ఉపవాసానికి సిద్ధపడాలి. అనండి, తగినట్లుగా ఉపవాసానికి సిద్ధపడాలి. ఆ మాట కూడా ఉంది. నిర్గమకాండం 34:2 వాక్యం చదవండి. నిర్గమకాండం 34:2. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి. సీనాయి శిఖరానికి రమ్మన్నాడు కదా.
సీనాయి శిఖరానికి రమ్మన్నాడు కదా. ఆ ఎలా రావాలంట? సిద్ధపడి అనండి. నీ ఇష్టానుసారంగా పగలు కొట్టేసావు. నీ ఇష్టానుసారంగా మొత్తం కర్రపెట్టి పొడి చేసి తాగించేసావు. నా చేతులు నేను రాశాను, పగలు కొట్టేసి మొత్తం అడౌట్ చేసావు. సిద్ధపడి రా అంటే ఏంటి? మళ్ళీ నేను నీకు చేసి ఇచ్చినటువంటి పలకలు నువ్వు చేసుకో. నేను విశాఖపట్నం మా సంఘారాధనలో ఒక వేకుజాము ఆరాధనలో చెప్పాను ఆ వాక్యం, అది వినండి మీరు ఒకసారి. నీ కోపం వచ్చింది, అది న్యాయమైన కోపమే, సమంజసమైన కోపమే, పవిత్రమైన కోపమే, పరిశుద్ధమైన రోషమే, అన్ని 100% కరెక్టే. అందులో భౌతిక శరీర ఉద్రేకాలు ఏవి లేవు, కరెక్టే. కానీ పగలు కొట్టావుగా. నీ ఆవేశం, ఉద్రేకం, కోపం కరెక్టే కొడుకా, వెరీ గుడ్ అని దేవుడు మళ్ళీ చేశాడా? సేమ్ అలాంటి చేసుకున్నారు రేపు. ఇప్పుడు దేవుడు చేసినటువంటి పలకలను మనం చేయగలమా? మీ అందరికి దండం పెట్టి చెప్పేది అదే. నీ కోపం, నీ ఆవేశం, నీ ఉద్రేకం, నీ యొక్క వ్యవహారం సమంజసముగా పవిత్రముగా కనబడుతున్నప్పటికీ కూడా అందులో జరిగినటువంటి నష్టాలు కొన్ని చూడు, నువ్వు పోడ్చుకోలేవు. నువ్వు జాగ్రత్త పడిపోతే నీకు మేలు చెప్తాను. పెద్దలు చిన్న జాగ్రత్తగా రండి. నువ్వు రేపు పొద్దున్న కల్లా తయారు చేసుకురా, నేను రాస్తాను మళ్ళీ అన్నాను. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ రాస్తాను అనే మాట ఎంతో గొప్ప వాగ్దానముగా ఉన్నాను. సేమ్ అలాంటి శక్తి వస్తే అన్న నిబంధన గుండె ఎదిరిపోతుంది. నేను మళ్ళీ రాస్తాను అన్నమాట ఎంత ప్రేమ, ఎంత జాలి అన్నట్టుగా ఉంది. సేమ్ నేను చేసినట్టు పర్లే చెక్కురా అనే మాట మామూలుగా లేదు. టార్గెట్ ₹1 కోటి మాట చెప్తున్నాడు. ఉదయం నువ్వు సిద్ధపడి అనే మాటలో నువ్వు పాడు చేసింది బాగు చేసుకుంటావు అనే అర్థం ఉంది కదా. ఏం మాట్లాడలేదు మీరు? ఈ మాటతో ముగించేంత నిందాకైనా వదులుతలేదని బాధ అలాగే ఉంటుంది. అంత గొప్పగా ఎలా వదిలేస్తారు? ఏదో మర్యాద కట్ట అంటాం అన్నమాట. ఎలాగో వెళ్ళేదే కదని వెళ్తామంటాం అంతే. అప్పుడేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట పట్టుకోండి సీరియస్ గా. ఉదయం నువ్వు సిద్ధపడి అంటే ఏంటి? మొన్న నువ్వు పాడు చేసావు కదా, సేమ్ అలా పలకలు ఉండి. నేను అంటున్నాను, మీరు చేపెట్టుకొని చెప్పండి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, దైవజనులు, విశ్వాసులు అందరూ నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, నీ కోపంతో, నీ చిరాకుతో, నీ బలహీనతతో, నీ ఉద్రేకంతో, నీ ఆవేశంతో నువ్వు పాడు చేసినవన్నీ మళ్ళీ బాగు చేసుకునిరా. అప్పుడు మాట్లాడదాం. నీ కోపానికి కారణకర్త అని చెప్తున్నావు కదా, సమంజసమైన రీజన్ అన్నావు కదా, ఇది పవిత్రమైన రోషం అంటున్నావు కదా. మోషే కోపం కరెక్టే, మోషే ఆవేశం కరెక్టే, దేవుని పక్షంగా రోషం ఉండడం కరెక్టే, అన్ని సూపర్. పలకలు మాత్రం పగలగొట్టావు కదా, చేసుకొని రానాడు. దేవుడు చేసినట్లే మనము మరొకటి తయారు చేయగలమా? నీ సేవ అయినా, సంఘమైనా, కుటుంబమైనా, నీకు అప్పగించిన వరమైనా ఏదైనా సరే చేతుల నీ కోపంతో, ఉద్రేకంతో, ఆవేశంతో నాశనం చేసుకుంటే ప్రభు మళ్ళీ ఆశ్చర్యిస్తాడులే. కానీ అలాంటి తయారు చేసుకున్నారా అంటాడు. అప్పుడు సెట్ అయింది కరెక్ట్ గా మనకి. చేతిలో జారిపోయాక, ఉన్న పక్కన పగిలిపోయిన తర్వాత అది కరిగి తాగించేసాక, బూడిదిగా మార్చేసిన తర్వాత నీ కొరకు ఆవేశపడ్డాను, నీ కొరకు నీ తరపునే నేను ఆవేశపడ్డాను. నాకెందుకు ఆవేశాలు? నీ గురించే అంటే. వెరీ గుడ్ కొడుక, నేను మళ్ళీ రాస్తాను రా, కాకపోతే సార్ నువ్వే తీసుకురా. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, ఆయన చేసినలాగా మనం చేయలేము. 2, ఎన్ని చేసినా ఆయన చేతులు చేసిన పలకలా అయితే కాదు. అవి ఆయన చేసిన పలకలు, మనం చేసిన పలకలు ఎప్పటికీ రేంజ్ ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. ఆయన చేసిన పలక, ఇది మనం చేసిన పలక అలాంటిదే. కానీ అదే అయితే కాదుగా. మీరు మాట్లాడతలేదు. మీరు చాలా తెలివిగా వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తున్నారు. సేమ్ అలాంటిదేనండి, కరెక్టే. అదైతే కాదుగా. నేను చిన్నోన్నో, పెద్దోన్నో, బలహీనో, బలవంతున్నో దండం పెట్టి చెప్తున్నాను, మీ కోపాలు, మీ ఆవేశాలు, మీ ఉద్రేకాలు, పంతాలు, పట్టింపులు తగ్గించుకుంటే 10 కాలాలు బతికి బాగుపడతారు. లేకపోతే నాశనం అయిపోవడమే. నాశనమే, నాశనమే. రాసి పెట్టుకో చెప్తున్నాను.
ఇప్పుడు పేతురు గారు ఉన్నారు కదా, మామూలు కాదు ఇందులో. ఎక్కడ? యోహాను సువార్త 21 చదవక్కర్లేదులే, 3 సార్లు అడుగుతాడు కదా పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను నీవు ప్రేమిస్తున్నావా? రెండోసారి అప్పుడు ఏమన్నా, అయితే నా మందను వేపు అన్నాడు. మళ్ళీ అడిగాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు? అయితే మందన కాయ. మూడోసారి అందరికంటే ఎక్కువ చెప్పాను కదా, నీకు తెలుసు కదా, అన్నాడా లేదా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇంత 10 రూపాయలు తీసుకున్నాడా? సర్లే, నీకు వయసు ఉన్నప్పుడు ఎలాగా ఉంటుందా, నీరసం వచ్చాక ఎప్పుడు ఒకటి తీసుకెళ్తాడు, అప్పుడు తెలుస్తుంది నిలిపాడు. నువ్వు చికాకు పడితే, కోపం పడిపోతే నీకు ఏమవుతుందిరా? పెద్ద పెద్ద మోసే గారికి దెబ్బ తగిలేసింది, పెద్ద పెద్ద అపోస్తలుడు తాళం చెక్కి గుర్తు చేతిలో పట్టేసుకున్న పేతురు గారికి దెబ్బ తగిలేసింది. నువ్వు పెద్ద వస్తాదువా పోటుగాడు పోతావు. కుదురుకుంటే నీకు మేలు. ఈ మొక్క చెప్పినందుకు నాకు కానీ యేసుప్రభువుకు కానీ లాస్ ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు కోపం ఎలా, మొఖం చిన్న నాన్న వద్దురా, బయటికి వెళ్ళబోకరా, వాకిట్లోనే పాపం వద్దురా, నన్ను ఎవడు ఆపలేడు. వెళ్ళకి ఎడతాడు, అయ్యో నా దోష శిక్ష భరించలేనంత గొప్ప. అదేదో చిన్న ఏడుపు, ఒక్క చానిసి మళ్ళీ కరపనెత్తానంటే పోతుంది కదరా. ఎదవేసాలు ఎందుకన్నాను నేను? ఆయనే దిగి వచ్చి నువ్వు చిన్న పుచ్చుకున్నావే, ఫోన్ లేదా సత్కి చేస్తే ఇలా ఉంటుందిరా, నువ్వు ఇలా వెళ్ళొద్దురా, బయట బాగా పాపం ఉందిరా. అంత పెద్ద ఆయన వచ్చి పుచ్చకిస్తున్నప్పుడు తగ్గాలి కదరా. పెద్దోడు మాట కూడా వాల్యూ లేకుండా నీ పంతం, నీ పట్టింపు, నీ పోజు పోతావు. నేను చెప్తున్నాను, మీరు పాస్టర్లైనా, సంఘ పెద్దలైనా, పాస్టర్లైనా, ఎవరైనా నీ మాట, నీ పంతం సాధింపు చేయాలనే ఒక కచ్చి ఇది మెయింటైన్ చేస్తే నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన తాళం చేతులు ఇచ్చినా మళ్ళీ చేపలు పట్టుకుంటా వెళ్ళిపోడు కదండి. ఎవరు చిరాకు పడాలి? యేసుప్రభు చిరాకు పడాలి. ఆయన చిరాకు పడకుండా సముద్ర పొట్టుకు వెళ్ళిపోతే అక్కడికి వచ్చాడు. పోనీ ఒంటి మీద కొట్టు లేకుండా అడ్డుగోలు కొన్నాడు, అయినా చిరాకు పడలేదు. పిల్లలారా, మీ దగ్గర తినుడికి ఆహారం ఉంది. అప్పుడు మరి ఆ పాడదానికి ఎందుకు వచ్చావురా అని కూడా అనలేదు. ఆయనే కాల్చిన చేప ఇచ్చాడు. ఇన్ని చిరాకు పడవలసిన ప్రతి సందర్భంలో చిరాకు పడకుండా నీ వెనకాల వెనకాల తిరుగుతున్నందుకు లోకమైపోయాడు యేసు ప్రభు. ఇప్పుడు నువ్వే చిరాకు పడతావా? ప్రేమను చులకన చేస్తే దెబ్బ మామూలుగా తగలదు చెప్తున్నా. లో మామూలుగా తగలదు. యేసుప్రభుకి ఏమవుతుంది? సిలువేసిన మళ్ళీ వచ్చేస్తాడు. నీకు తగిలితే సరిగ్గా రాడండి. సమాధి పెట్టి, రాయి పెట్టి, ముద్రేసి అయిపోయాడు. There is no Jesus, we are free అని కృతజ్ఞత కుటుంబం పెట్టుకున్నారు. ఆ బ్యాచ్ అంతా వాళ్ళు పాట మొదలు పెట్టి శరణం అవ్వలేదు. మధ్యలో కూడా వచ్చేసాడు. ఎవడు సత్యమును సమాధి చేయలేడు, జీవమును చంపలేడు, వెలుగును దాచి ఉంచలేడు. ఏది రక్తమే దేవునికి స్తోత్రం కలుగును. కానీ వస్తే ఒకసారి చోటు కోల్పోతే పోయినట్టే, లోతు పోతే పోయినట్టే, సవులు పోతే పోయినట్టే. మన రేంజ్కి ఆయన రేంజ్కి తేడా ఉంటుంది. కుదురుకుంటే మంచిదని నేను అందరికి మనవి చేస్తున్నాను. ప్రభు స్తోత్రం. ఉదయములకు సిద్ధపడి సేనాయకున్న మీదికి రా. మళ్ళీ అది కూడా వారం రోజులు గడపెడతలేదు. పాల్గొడిచావా? సర్లే, పొద్దుకు వచ్చే తీసుకొచ్చి. ఇప్పుడు ఆ కొండ మీదకి ఎప్పుడు వెళ్ళాలా? ఈ శుద్ధి కెమెరా పోగరు ఇవన్నీ ఎటు పట్టుకెళ్ళాలా? ఎప్పుడు చెక్కాలా? మళ్ళీ మైండ్లో గుర్తుండాలి. ఆయన చిన్నగా ఉందా? సేమ్ నేను మొదట చేసినటువంటి పలకలే. అవి చూసుకోవాలా? సెల్ ఫోన్ లో ఉందని డిపే చెప్పి చూసుకుంటా. లేదు, కొలతలు లేవు, ఫోటో లేదు. ఎంత కష్టం! నీ కోపం, నీ చికాకు వలన, నీ పంతం, నీ కసి, నీ మొండితనం వలన జరిగిన నష్టం నువ్వు పూర్తి చేసుకోవటం చాలా కష్టం. మరేంటి పరిష్కారం? సైలెంట్ అయిపోవడమే. నీ ఇష్టం.
ఉదయమునకు సిద్ధపడి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పలకలు పాడు చేసి పలకలు సిద్ధపరచుకొని రా, హృదయాన్ని పాడు చేసుకుని హృదయాన్ని బాగు చేసుకొని రా, సమాధానం కోల్పోతే సమాధానం పడి రా, ఏది పారేసో తెచ్చుకొని రావయ్యా. ఒక వాగ్దానం ఉంది, నువ్వు గాని బాగు చేసుకుని వస్తే మళ్ళీ రాస్తా. నా చేతి రాత నీ మీద ఉంటది, నా సంతకం నీ మీద ఉంటది, నా నిబంధనలు నీ మీదకి వస్తాయి. నువ్వు పోగొట్టుకున్నది మొత్తం మళ్ళీ చేస్తా. నువ్వు చేయవలసిన రిపేర్ చేయి, మిగతాది గ్యారెంటీ ఇస్తున్నాడు ఆయన. పక్కా ఆయన అబద్ధం ఆడడం, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఆ పలకలు మాత్రం నువ్వు తయారు చేయి. ఈ భూమి దొరికే కాబట్టి కష్టపడు. ఆ మాటలు ఎవరు ఆయన వాళ్ళు రాస్తా, మళ్ళీ రాస్తా. నీకు ఆ భయం ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా. ఉదయమునకు నీవు అనాలి అనాలి. ఇలాంటి ఉపవాసాలకి సిద్ధపడాలా, సిద్ధపడక్కర్లేదంటారా? సిద్ధపడాలి. దైవజనుడు భక్తుడైనటువంటి దానియేలు గారి అనుభవం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 9:3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని. ఎలాగెలాగా? ఉపవాసము నుండి ప్రార్థనలు చేయుటకట దైవజనుడు తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వెన్నో విషయాల్లో చాలా మొండిగా గట్టిగా ఉండి సాధించావు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, ఉపవాసం ఉండడానికి అలాంటి నిబ్బరం చేసుకో. చుట్టాలు వచ్చినా తిన్నాం, నా ప్రియమైన పదార్థములు వచ్చినా తిన్నాం, నిబ్బరం చేసుకోవాలి మనసు. ఈ 4 రోజులు, ఈ 7 రోజులు, ఈ 10 రోజులు అనుకోవాలి అంతే. నా సేవా జీవితం కొత్తలో 40, 94, 95 కాలం చెప్తున్నా ఉపవాసాలు చేసుకో. నిన్నటి దాకా ఏదో అన్నం వండుకొని పచ్చడి వేసుకుని ఏదో గంజి పోసుకుని తినే పరిస్థితులు. పాస్టర్ గారు ఎట్టున్నాడు అసలు, ఆయన ఏం తిన్నాడు? ఒక్కడు ముఖం చూసేవాడు కదా. ఈ రోజు నుంచి 3 రోజులు ఉపవాసాలను ప్రతిష్ఠించుకొని వెళ్ళి తలస్నానం చేసేసి వచ్చి మోకలేసి సాపేసుకొని దేవానికి స్తోత్రం 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 అనగానే ఎప్పుడు ఒకటి తలుపు. సర్లే ఎవరో ప్రార్థన చేసుకొని తలుపు తీస్తే నాటుకోడి గారెలు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్నటి దాకా 3 రోజులు పచ్చడే గంజి. ఇప్పుడు దేవా నీ కార్యములు ఎంత గొప్పవి నాయన. నీ దాసుని దీన స్థితి చూసి కటాక్షించి నాటుకోడి గారెలు పంపితివా. ఎంత కృపామయుడవు యేసయ్యా. తినాలా? అయ్యో మా బాబు పుట్టినరోజు అండి, మీకోసం మీ తిరుపతి మేము ఎవరో తినవండి అన్నారు వాళ్ళు. అయ్య బాబాయ్, అమ్మో నా వాళ్ళు ఎంతమంది ఉపవాసం అవుతుంది. యెహోవాకు మాట ఇచ్చాం, వెనక్కి తీయకూడదు. స్వంత కుమార్తెను బలిపీఠం మీద పెట్టడానికి వెనక్కి తీయకూడదంటే ఆ పూట అన్నం బలిపీఠం పెడతాక అంత ఆలోచించడం ఏంటి అసలు? ప్రేమగా వారికి చెప్పాలి, కుదరకపోతే నిర్మోహమాటంగా పంపాలి. యేసు రక్తం ఇచ్చేయి. మంచి యవనస్తుని 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసు కొత్తగా సాగుకు వచ్చారు. ఉపవాసాలు ఉన్నాను. అప్పుడు దాకా పచ్చడిస్తున్నాను, ఈరోజు ఉపవాసం ఉండాలనుకుని మోకరించారు. వెంటనే గారెలు వచ్చేసింది, నాటుకు వచ్చింది. ఏం చేయాలి? అప్పుడు సాతాను ఏమంటుందంటే, పిచ్చి మొహమ్మడా, ఉపవాసం ఇదేమన్నా మంచి రోజా? నీకు ముహూర్తం ఉందా? నీకు తారీఖు ఉందా? ఇవాళ చేస్తేనే ఏంటంటే దేవుడు రేపు చేతి తప్పుకోడా? రేపు చూడు, ఇదేదో బాగుంది. ఇట్స్ ఆల్ రైట్, దేర్ ఇస్ నో స్పెషల్ టుడే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రేపటి నుండి అనుకుంటుంటే ఈ పక్కన ఉండే పరిశుద్ధాత్ముడు అయిపోయావు రే, బలహీన పడిపోయావు, రాజీ పడిపోయావు. అమ్మా
ఇటు చూస్తే రేపు ఏం కాదు ఇబ్బంది ఉంటారు ఉపవాసమా ఎవరు చెప్పండి నీకు తిన వాళ్ళు ప్రేమతో పట్టుకొచ్చారు సంఘం మాలేస్తారు చచ్చిపోయిస్తారు ఇంకో చచ్చికెళ్ళిపోతారు ఇటు బెదరపోతారు నీ ఇష్టం రే నువ్వు దేవునికి మాటించావు పోతారు రే అని ఈయన అంటున్నాడు. ఏమి చేయను తోచకున్నది అనాలి దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే దావీదు అంటాడు, దానియేలు అంటాడు, ఆయన ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయుటకు ఆ మనస్సు నిబ్బరము చేసుకున్నాను. ఇంకా ఈ 4 రోజులు ఫోన్ వాడను, ఈ 4 రోజులు పేపర్ చదవను, ఈ 4 రోజులు టీవీ చూడను, ఈ 4 రోజులు కబుర్లు చెప్పను, ఈ 4 రోజులు అన్నపానములు చేయనని మనస్సు ఏం చేసుకోవాలట? అది 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 ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్ గా. పొద్దున ఊరు వెళ్తున్నావు అంటే బ్యాగ్స్ తట్టుకొని రెడీగా పెట్టుకొని పడుకుంటాం కదా, అలారం పెట్టేసుకొని అన్ని ముందు పోతే ఏర్పాట్లన్నీ సిద్ధపడి ఎలాగా మనస్సు నిబ్బరము చేసుకొని. పరమగీత కన్యకకు సిద్ధపడి గుర్తుందా మీకు? పరమగీత 2:7 లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు లేపకయు కలతపరచకి ఉందమని నాకు ప్రమాణం చేయమని యెరూషలేము కుమార్తెలందరినీ అడుగుతున్నారు. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలందరూ ఏం చేయాలట? షూలమితికి ప్రమాణం చేయాలి. నేను డిస్టర్బ్ చేయను, నీ జోలికి రావు, నిన్ను పిల్లవు, నీ ఈ ప్రార్థన అయిపోయి నువ్వే బయటకు వచ్చినంత వరకు నిన్ను అసలు డిస్టర్బ్ చేయను. మన ఇంట్లో వాళ్ళతో ఆ నిబంధన చేసుకోవాలి మనం. నేను 4 రోజులు ప్రేయర్లో ఉందాం అనుకున్నాను, నా ప్రాణం దీపాలి, మీకేం కాదు ఇప్పుడు చెప్పండి, ఇక డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రభుత్వం గడపాలి, నా రూమ్ తలుపు కొట్టద్దు, సిద్ధపరచుకొని అన్న మాట కోసం చెప్తున్నాను. ఇవన్నీ ఉపవాసం ఎంత శ్రేష్టమందో 7 మాటలు చెప్పుకున్నాం. ఆ సమర్పణలోకి వస్తే దేవుడు నీకు ఎంత అద్భుతం చేస్తాడు. 2 మాటలు చెప్పి ఏమంటే నిన్ను శిఖరానికి ఎక్కిస్తాడు, నిన్ను మేఘములో దాచిపెడతాడు. 2 విషయాలు. అలాంటి ఉపవాసానికి సిద్ధపాటు కావాలి అన్నది ఇప్పుడు మాట్లాడుతున్నాం విషయం. ఆ సిద్ధపాటు ఎలాగో మనం దానియేలును చూసి నేర్చుకుంటున్నాం. ఏమన్నా అర్థమవుతుందంటారా? హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం ఎలా సిద్ధపడాలో యెషయా 58:3-5. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అంటే ఈ భక్తులు ఉపవాసం ఉన్నారట, అయినా దేవుడు జమ ఇవ్వడం లేదట. ఎందుకు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఆయన చెప్తున్న ఆరోపణలు, నేరస్థాపన. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఏం చేస్తున్నారు? ఒకటి అంటే ఉపవాసం ఇప్పుడు ఏం చేయకూడదు? కొంచెం ఆలోచించట్లేదు మీరు. అది ఈ లావాదేవీలు, ఈ వ్యవహారాలు, ఆ మాట ఈ మాట, కొనువాడు చంపుది అవతలకు పోయి మెచ్చుకో. వ్యాపారం అంటే వ్యవహారం ఉంటది కదా, ఉన్నది చెప్తే వ్యాపారం అవ్వదు. కొంచెం ఏదో మాల్ మసాలా కొత్తిమీర పుదీనా ఇయ్యాల, దేవునికి స్తోత్రం. వ్యాపారం చేస్తున్నావు. ఇంకా మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. వాళ్ళు పనివారే అయినా నువ్వు యజమానివైనా సరే ఉపవాస దినములలో ప్రేమ, దయ, జాలి, కనికరమే ప్రధాన ఇతివృత్తంగా ఉండాలి తప్ప కఠినమైనటువంటి విధానం ఉంటే ఆ ఉపవాసం ఫలించగలత. ఇంకా మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా. ఉపవాసమే కొట్లాటే. ఎంత ఉపవాసం ఉన్నా ఎవడన్నా పాత మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది తప్పురా. ఉడగా నీకు ఎంత మోసం చేసి వెళ్తాను, అడిగి 10 లక్షలు ఇచ్చాను, అంత ఇబ్బంది కన్నా పడ్డాడు. బహుశా ఉపవాస ప్రాంతం ఫలితం అనుకుంటున్నాను. కలపడకూడదు, గుద్దులాడకూడదు, గొడవ చేయకూడదు. ఇంకా అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినపడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అది మీ కంఠధ్వని వ్యాపారంలో వినపడుతుంది కదా, ఈ కొట్లాట్లో వినపడుతుంది కదా, ఇంకా పరలోకం ఎక్కడ వెళ్తుంది? ఇంకా అట్టి ఉపవాసము అనుకూలమా? ఇంకా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? అంటే ఉపవాసం రోజున ఏం చేయాలి? బాధపరచు.
ప్రాణమును బాధపరచుకోవాలి. అది అడిగింది ఇవ్వకూడదు, అది కోరింది ఇవ్వకూడదు, అది ఆశించి ఇవ్వకూడదు, అది దాన్ని రకరకాల దాన్ని ఏడిపించేయాలంటే ఉపవాసం పర్పస్ అది. ఇప్పుడు ఎంత పొడుగు గ్లాసు జ్యూస్ తాగేస్తారా ఏంటని అడిగితే కడుపులో మంట వచ్చేందనయా మండిపోవాలనే కదా ఉపవాసం ఉన్నది. తిను, నిన్నెవరు వద్దన్నారు, నిన్నెవరు పేక మీద కత్తి పెట్టారా? ఉపవాసం ఉంటావా సత్తా? వాళ్ళు ఇచ్చిన స్వస్థతలు ఆశీర్వాదాలను ఉపవాసం వాళ్ళకి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడు. జన సమూహంలో పాపిష్టాలు కూడా కనిపించాడు ఆయన. ఇతాళ్ళ ఏదో ఒకటి నీకు కూడా తిను మనస్ఫూర్తిగా ఉంటే. శరీరమును బాధ పట్టుకునే, ప్రాణమును నలగొట్టుకునే విధానం ఉపవాసం అంటే. ఇంకా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? మరేం చేయటమంట? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను. ఒక మాట మిస్ అయ్యాను నేను. నీ స్పీడ్ అందుకు లేకపోయింది పెద్దడా. ఉండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్, ఆ మాట 5 వచ్చింది. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చేస్తున్న మనం ఏమిటంటే ఉపవాస దినమున ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అన్న లిస్ట్ అంతా ఇక్కడ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఆ రీతిగా సిద్ధపడాలి. ఉపవాసం దప్పుకొని ప్రేరేపించింది కాబట్టి వదిలే కరెక్ట్ గా మనసుని భరం చేసుకో, కరెక్ట్ గా సిద్ధపడు. ఈ లావాదేవీలు చేయకుండా, వ్యవహారాలు చేయకుండా, ఈ గొడవలు ఏమి లేకుండా నువ్వు ప్రశాంతంగా సిద్ధపడు. ఫస్ట్ ఇది ఉపవాసానికి సిద్ధపడవలసిన విధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే మా ఊరు చదివాడు కదా కంటిన్యూగా ఒక వచ్చిన దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమోను మోగులు తీయుటయు బంధించబడ్డ వారికి విడిపించుటయు ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటాడు ఒక పెద్ద ఆయన. అన్నమానేతం కాదు, పద్దాకి ఇదేం చెప్తాడు ఆయన. ఓకే కదా? ఉపవాసం అంటే అన్నపానములు మానుట కాదు, ప్రజలకు ఎలాంటి సహాయాలు చేయటమే, రక్షణ సువార్త చెప్పటమే అంటారు ఆయన. మరి ఇప్పుడు ఈ మాట ఎట్టు పెట్టి మత్తయి సువార్త 9:14-15 చదవండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? దుఃఖపడగలరా? ఆయన అడిగింది ఏంటి? ఉపవాసం. ఈ చెప్పేది ఏంటి? దుఃఖపడటం అంటే ఉపవాసం గురించి కాకుండా వేరొక మాట ఏమైనా మాట్లాడతాడా? పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొన్ని పోబడి దినములు వచ్చి అప్పుడు వారు ఉపవాసం అంటారు. మళ్ళీ దుఃఖపడతారు అనలేదు. అంటే కావాలనే ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా ఉపవాసము అనే చోట యేసయ్య వాడిన పదం దుఃఖపడుట. అది బై మిస్టేక్ డిఫాల్ట్ గా వచ్చిన పదం కాదు, కావాలని. అంటే ఉపవాసం అంటే శరీరమును బాధపరచుకోవాలి, మనస్సును ఆయాసపరచుకోవాలి, నలగొట్టుకోవాలి, ఎవరితో కఠినమైన పనులు చేయించకూడదు, బుద్ధులు అడగకూడదు, గొడవలు ఆడకూడదు, ఇవన్నీ చెప్పాడు. అలాగే ఉపవాసం అంటే దుఃఖపడుట, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటమే ఇదే ఉపవాసం, ఇవన్నీ కాదు అన్నాడు కదా. మరి నీ శిష్యులు ఉపవాసం అంటారే అని అడిగినప్పుడు ఏమనాలి? నీకు తెలీదా యెషయా గ్రంథంలో ఉంది ఉపవాసం అంటే సువార్త చెప్పడమే, బంధకాలు విడిపించడమే సువార్త. ఉపవాసం అంటే మళ్ళీ ఉపవాసం ఏంటి అనాలి కదా ఆయన. అలా అనలా. ఇప్పుడు కాదులా, నేను వెళ్ళిపోయి ఉపవాసం అని చెప్పాడు. అంటే నేనుండగా సువార్త ప్రకటించి వెళ్ళిపోయి ప్రకటిస్తాను అర్థమా? నేనుండగా బంధకాలు విడిపించిన తర్వాత చేస్తాను అర్థమా? ఏదో ఒక్క వచ్చిన చల్లర ఏమోటం కాదు. ఉపవాసములు నూతన నిబంధన సంఘానికి కూడా ఆజ్ఞాపించబడ్డాయి.
పెండ్లి కుమారుడనగా యేసు కొనిపోబడ్డ దినములు మొదలుకొని మరలా వచ్చే వరకు సంఘం ఉపవాసాల్లో జాగ్రత్తగా ఉంటుందని యేసు చెప్పాడు. నేను అలాగే బతుకుతానని పౌలు గారు చెప్పాడు. ఇది నూతన నిబంధన సంఘానికి ఇవ్వబడ్డ ఆజ్ఞగా గుర్తించండి. అయితే ఉపవాసం అంటే చక్కగా పకాయించడం, జోకులు వేసుకోవడం, కెతకెతలు ఎట్టుకోవటం కాదు. దుఃఖం, ఒక పలాని విషయం మీద భారము, దుఃఖము, వేదన లేకుండా చిత్తులాసంగా హాయిగా కూర్చొని నవ్వుకోవటం, అన్నపానములు మానేసేంత మాత్రం ఉపవాసం అవ్వదు. ఈ సిద్ధపాటు అంతా నీకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథం 14:1 ఏమన్నాడు? మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు. అంటే ఏమేం చెప్పాలో ముందే ప్రిపేర్ అయ్యి రావాలంట. నాకు అలవాటు ప్రారంభం ఉన్నది. ఈరోజు నేను ఫాస్టింగ్స్ ఉండాలి అనుకుంటే ఒక డైరీ పెట్టుకుని ఏ అంశాల కొరకు ఉపవాసం ఉండాలనుకున్నా రాసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫలాని అంశం, ఫలాని పాయింట్ నాకేదన్నా కళ వస్తే, దర్శనం వస్తే, స్వప్నం వస్తే, స్వరం వినపడితే, దేవుడు మాట్లాడితే అవన్నీ అందులో రాసుకుంటా ఉంటాను. అది నెరవేరినప్పుడు ఆ డేట్లు వేసుకున్నాను. ఫలాని తేదీని చేసిన ఉపవాసానికి ఇదిగో దేవుడు ఈ రోజు జవాబిచ్చాడు, మళ్ళీ రాసుకుంటాను. ఒక సాక్ష్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము మాటలు సిద్ధపరచుకున్నట్టే మంచి మంచి పదాలు ఎరుగరమని కాదు, ఏ అంశం కొరకు గోజాడాలి, ఏ విషయం మీద ప్రార్థన చేయాలి, దేవుని కొరకు మోకరెళ్ళాలి, దేని కోసం పట్టుబట్టాలి అనే అంశాలు సిద్ధపడి ప్రార్థన చేయాలి. ఉదయమున నీవు సిద్ధపడి, ఉదయమునకు సిద్ధపడి అనే మాట కొరకు నేను ఉపవాసానికి ఎలా సిద్ధపడాలి అని అన్ని చెప్తున్నాను. ఒకటి, నువ్వేది పోగొట్టేవని ముందు తెలుసుకుంటున్నా. ప్రేమను పోగొట్టుకున్నావా? సమాధానం పోగొట్టావా? ఆయన ఇచ్చిన ఏదైనా వ్యక్తిని, సంఘాన్ని, పరిచయం, దాని మీద మళ్ళీ అప్పుడు దేవుడు ఇస్తాడు. రెండవది, నేను ఇలా చేస్తాను, ఇలా చెయ్యను, ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళను, ఇలా ఉంటాను అని నువ్వు చేయవలసిన, చేయకూడని పనులు ఒక లిస్ట్ పెట్టుకొని నిబ్బరించుకోవాలి. ఇంటి వారందరితో పరమగతి కన్యకల మాట తీసుకొని డిస్టర్బ్ చేయాలి, అందులో ఉండిపోతుంది. ఆ రీతిగా నువ్వు సిద్ధపడాలి. ఆ తర్వాత కఠినమైన పనులు పనివారితో చేయించకుండా, ఇంకా వ్యాపారాలు చేయకుండా, గొడవలు ఆడకుండా, గుద్దులు ఆడకుండా సిద్ధపడాలి. శరీరమును, ప్రాణమును బాధపరుచుకునేట్టుగా ఉపవాసం ఉండాలి, కానీ హాయిగా సుఖభోగాలతో ఉపవాసం ఉండకూడదు. హల్లెలూయా. దావీదు గారు అంటారు, ఈ కార్యం అయ్యే వరకు నా ఇంట్లోకి వెళ్ళను, మంచం మీదకి ఎక్కను. అంటే సౌకర్యాలు పక్కన పెట్టుకున్నాడు. లేక కాదు కదా, ఒక ప్రతిష్ఠ. నేను ఈ దీక్షలో ఉన్నాను, ఈ వ్రతంలో ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను, నేను ఎలా ఉంటాను ప్రభు దగ్గర. అవన్నీ తీర్మానం ఈ రీతిగా సిద్ధపడాలి. అది దుఃఖపడుటకును, బాధపడుటకును. గెత్సేమనే తోటలో యేసువారి ప్రార్థన గుర్తు చేసుకోండి. ఏమంటాడు? యేసు మోకాల మీద పడి దుఃఖపడుటకును, ప్రలాపించుటకును మొదలు పెట్టెను. మరలా అవే మాటలు చెప్పచ్చు, మరలా ఏడ్చెను. ఒక అంశం మీద కూర్చున్న అంశమే పదే 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 దాన్నే యాచన అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇన్ని రీతులుగా సిద్ధపడి నువ్వు ఉపవాసానికి వస్తే నిన్ను ఉన్నతమైన శిఖరం ఎక్కిస్తాడు, నిన్ను మేఘములో దాచి నీకు కృపిస్తాడు. అయితే ఉపవాసం ఎందుకో 7 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ప్రభు తేటగా మనతో మాట్లాడాడు, నీకు కొన్ని విషయాలు నేర్పించడానికి, అలా నిన్ను మరొక మెట్టు పైకి ఎక్కించడానికి, ఇంతవరకు ఎవరికి ఇవ్వనొక నూతన పరిచర్య, సేవ, మినిస్ట్రీ నీకు ఇవ్వడానికి, నీతో సహవాసం చేయడానికి, నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి, నిన్ను సేవకు సరిపడ శక్తితో నింపడానికి, రాకడకు సిద్ధపరచడానికి 7 కారణాలతో ఉపవాసం ఏర్పాటు చేశాడు. ఉపవాసాలు ఉండాల్సిందే. పెళ్లి కుమారుడు వచ్చే వరకు మనకి అది అభ్యాసంగా ఉండాలి. అది శరీరం నలగొట్టాలి, వ్యసనపడాలి, బాధపడాలి, శరీరం దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. ఈ అనుభవాలతో ఉపవాసాలకి శరీర రీతిలో సిద్ధపడదాం, నిబ్బరం చేసుకుందాం, మంచి సిద్ధపడుతూ ప్రారంభిద్దాం. దేవుని కృప పొందుదాం, మరొక మెట్టు పైకెత్తుదాం, మేఘములో నివసిద్దాం. దేవుడు మనందరినీ ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి, చాలు. మనం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం.